ఓ సాత్రం చెప్తా, వడ్డించేటోడు మన బామ్మారిదే అయితే బంతి భోజనాలల్లా బావ ఏడ కూర్చుంటేంది, బావ ఏ మూలకు కూర్చున్నా బావకు దక్కే మర్యాద బావకు దక్కుతుంది, బావకు పడాల్సిన ముక్కలు బావకు పడతాయి. ఆ సాత్రంగానే తెలుగు బిగ్ బాస్ తెలుగు వాళ్ళ చేతిలో లేనప్పుడు హోస్ట్ ఎవరైతే ఏంది ఆయన ఏం చేస్తారు పాపం, షోలో చెప్పింది నోటికి చెప్పేది తప్ప ఇంకేం లేదు ఆయనకి అసలు ఆ షోలో ఏం జరుగుతుందో తెలియదు, ఎవడు మంచోడో తెలియదు, ఎవడు అబద్ధం ఆడుతుండో తెలియదు, ఎవడు నిజం చెప్తుండో తెలియదు. కళ్ళ ముందు అబద్ధం ఆడినా ఆయన పట్టించుకునే అంత టైము ఓపిక తీరిక ఆయనకు ఉండదు, అవసరం లేదు ఆయనకి. బేసిక్గా పేమెంట్ ఇస్తారు, రెమ్యునరేషన్కి తగ్గట్టుగా ఆయన మాట్లాడి వెళ్ళిపోతూనే ఉంటాడు. సో ఇప్పుడు మేనేజ్మెంటే మనూరోడు అయితే అక్కడ మనూరోని లేకపోతే ఎవరిని లేపుకుంటారు, అంతే కదా. తెలుగు బిగ్ బాస్ తెలుగు వాళ్ళ చేతిలో లేదు, మెయిన్ హెడ్స్ హిందీ వాళ్ళు, మెయిన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లు అంతా కర్ణాటక బెంగళూరు నుంచి వెళ్ళి ఉన్నారు. ఎందుకంటే సీరియల్ ఇండస్ట్రీ అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు సింపుల్ అబ్బా, మాట్లాడితే లాంగ్వేజ్ అంటారు, కానీ నిన్న ఇప్పుడు నిఖిల్, పృథ్వీ, యష్మి వీళ్ళంతా కళ్ళ ముందు ఫ్లిప్పులు కొడుతుంటే, మ్యానిపులేషన్లు చేస్తుంటే, అబద్ధాలు చెబుతుంటే అది గ్రేటు సూపరు వావ్ అనేటోళ్ళు బయట పాపం వాళ్ళకి నచ్చింది అనుకుందాం, అయిపోయింది. వాళ్ళు ఏంది గేమ్లు ఆడితే చాలన్న పాయింట్ మీద ఉన్నారు కావచ్చు. సరే, ఎందుకంటే నేను 10 పాయింట్లు గట్టిగా చెప్పండి అంటే ఏం లేవు, ఎవరి దగ్గర కూడా 10 పాయింట్లు ఎవరు గట్టిగా చెప్తలేరు. విష్ణుప్రియ గురించి 10 పాయింట్లు చెప్పండి అంటే చెప్తలేరు, నిఖిల్ గురించి చెప్పంటే కామెంట్ కంపోజు ప్యూర్ సోలు మళ్ళీ ఇవే వస్తున్నాయి. సరే పోన్లే, ఏమన్నా చెప్పుకొని ఎట్లన్నా కొని ఎవరన్నా గెలవని, కానీ బిగ్ బాస్ మీద నమ్మకం అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్లు కూడా నమ్మకం బీగింది. ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడితే తప్పు కాదని నాగార్జున గారు చెప్పారు. ఈ రోజు కూడా గౌతమ్ కృష్ణని ఎడ్డిద్దామని చెప్పి, అరే అవతల వాళ్ళ గురించి పర్ఫెక్ట్గా క్వశ్చన్లు అడిగితే ఎవరు అడిగిర్రో గెట్ చేసిన వాళ్ళంతా కూడా వీళ్ళే కదా, ఎవరు ఓజీసే దొరకబట్టిరు కదా, విష్ణుప్రియ, పృథ్వీ, నబీలు, నిఖిల్ వీళ్ళే కదా 50% అన్న ఒక్కరినైనా కరెక్ట్గా గెస్ చేసిరు. సో వీళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నట్ట. ఇప్పుడు ఏమంటావు, నీ ఉద్దేశం ఏంది అని చెప్పి నాగార్జున గారితో అడిగించడేంది. తెలుగు బిగ్ బాస్ని నవ్వుల పాలు చేసాడు తప్ప ఇంకేం లేదు. అసలు ఏంది ఆ క్వశ్చన్ ఏంది, అక్కడ నిఖిల్కి అడిగింది ఏంది, నిఖిల్కి పెట్టిన 2 క్వశ్చన్లలో ఒకటి యష్మిది, డైరెక్ట్ క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్. అందులో ఆయన దొరకబట్టిండు, ఆయన అద్భుతము కాబట్టి మరి వీళ్ళంతా కనిపెట్టిరు కాబట్టి వీళ్ళంతా అసలు దానివల్ల ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటారు. అసలు ఈ క్వశ్చన్లు వాళ్ళు ఏదో రాస్తే దానికి ఏదో ఒకటి వాళ్ళు ప్రిపేర్ చేస్తే, అసలు ఈవెన్ ఆ క్వశ్చన్ అడిగింది ఎవరు అని అంటే ఈ పలానా వ్యక్తి నాగార్జున గారు చెప్తే నేను అడిగానా అని చెప్పి వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళని ఏదో కంప్లైంట్ రాయమని చెప్తే అందులోకి వెళ్ళి వాళ్ళకి నచ్చినట్టుగా క్వశ్చన్ ప్రిపేర్ చేసి ఈ పలానా వ్యక్తి అడిగిండు అని చెప్తే ఏంది అసలు, ఏం చూపిస్తున్నారు, ఎటు పోతుంది, ఏంది కథ. ఈ తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 వల్ల ఏమైనా వచ్చిందా అంటే నాకు హెయిర్ ఫాల్ వచ్చిందబ్బా, అంతకుమించి ఇంకేం లేదు, రూపాయి లాభం లేదు. అన్ని సీజన్లోకి వెళ్ళా ఈ మధ్య మనకి సెట్ అయ్యి 100K అయినప్పటి నుంచి మనకి అమౌంట్ కట్ కాకుండా వస్తున్నాయి. అంటే అన్ని సీజన్లోకి వెళ్ళి అతి తక్కువ అమౌంట్ వచ్చిన సీజన్ ఏంటంటే ఇదే. అమౌంట్ గురించి కూడా పక్కన పెట్టరు, వ్యూస్ తక్కువ వచ్చినాయి, అమౌంట్ తక్కువ వచ్చినాయి, అది పెద్ద విషయం కాదు. ఇవన్నీ పక్కన పెడితే ఈ సీజన్ మీద ఇంట్రెస్ట్ లేదు, పైకి వెళ్ళి మంచి కంటెస్టెంట్లకి గుర్తింపు లేదు, ఈవెన్ హోస్ట్ దగ్గర నుంచి అసలు మంచి హోస్టింగ్ లేదు. ఇవన్నీ భరిస్తా 24/7 లైవ్ చూస్తూ ఉంటే జుట్టు విపరీతంగా ఊసిపోతూనే ఉంది కంటిన్యూస్గా. అసలు నాకు భరించలేక ఇంట్లో అసలు మనం ఫుడ్ బిజినెస్ ఏం చేయాలో తెలియక రెగ్యులర్గా ఒక్క నిమిషం చెప్తా, ఈ కిచెన్ క్యాప్ ఉంటుంది కదా, ఇవి పెట్టుకొని తిరుగుతున్నాయి ఇంట్లో కూడా, ఇట్లా పెట్టుకొని తిరుగుతున్నాయి. ఎందుకంటే మన అసలు ఫుడ్ బిజినెస్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇట్లా పెట్టుకొని తిరుగుతున్నా. అంత పరిస్థితి, ఎందుకంటే తలకాయ నొప్పి తప్ప ఇంకేం లేదు ఈ సీజన్. గుండు కొట్టిద్దామని అంటే స్వాతి వద్దు, ఆగు ఇప్పుడు వద్దు, సీజన్ అయిపోని బాగుండదు కెమెరాకి, ఏం కాదు మన వాళ్ళు ఏమనుకోరంటే ఇది సరే పోన్లే. సీజన్ అయిపోయిన ఎంబటే పోయి దగ్గరలో ఉన్న మంగళ షాప్కి పోతా, ఏం లేకపోతే తలకాయ నొప్పి అబ్బా, నిద్రలు లేక ఈ తలకాయ నొప్పి పిచ్చి అది ఏంది, అది మనకేమో చూడకుండా ఉండబుద్ధి కాదు, చూడకుండా చెప్పబుద్ధి కాదు. సరే, ఎపిసోడ్ ఎట్లా అనిపించింది, ఏముంది నిన్నటి ఎపిసోడ్ దరిద్రం, దాని మీదకి వెళ్ళి ఇంకో 2 ఆకులు ఎక్కువ ఉంటాయి సండే ఎపిసోడ్ అంటే. సండే ఎపిసోడ్లో కూడా సందు చూసుకొని గౌతమ్ కృష్ణని అటాక్ చేయడానికి ట్రై చేయడము నాగార్జున గారికి, అంటే బిగ్ బాస్ టీమ్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అక్కడ స్కోప్ లేదు, ఆ స్కోప్ తీసుకొని మరీ గౌతమ్ కృష్ణని నెగిటివ్ చేయాలన్న ప్రయత్నం చేయడము, అది వాళ్ళు ఏం సక్కం పూసలా శుద్ధ పూసలా నాకు అర్థమైతలేదు. ఇప్పుడు నిన్న కళ్ళ ముంగట అబద్ధాలు ఆడుతున్నారు. వాళ్ళ గ్రూప్ గేమ్కి నిదర్శనంగా కొన్ని వేల క్లిప్పులు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అవన్నీ చూసేటోళ్ళు అసలు నాకు అవన్నీ చూసినాక కూడా మళ్ళీ ఎక్కడ పోలు పెట్టుర్రి,
అక్కడ నిఖిలే టాప్లో ఉంటాడు, లేదంటే విష్ణుప్రియకి మంచి సపోర్ట్ ఉంటుంది, ఆ పృథ్వీకి ఘోరంగా సపోర్ట్ ఉంటుంది. అసలు అరే చూస్తుర్రా షో, చూస్తలేరా మరి ఈ ఓట్లన్నీ ఏడికెళ్ళి పడుతున్నాయి, మైండ్ బ్లోయింగ్. అసలు నాకు అర్థమైతలేదు, అసలు పిచ్చిలేస్తాను. నేను ఇన్ని సీజన్లు చేసిన రివ్యూస్, ఎక్కడ కూడా ఇంత డిఫరెన్షియేషన్. అంటే షోలో జరుగుతున్న దానికి బయటపడుతున్న ఓట్లకి, ఇన్స్టాగ్రామ్ పోల్స్కి, యూట్యూబ్ పోల్స్కి సంబంధం లేదు. అసలు విపరీతమైన పాజిటివిటీ. ఏముందిరా అంటే కామెంట్ కంపోజర్, జెన్యున్ పర్సనాలిటీ, ఇట్లాంటివన్నీ పెడుతున్నారు. అరే మనకి సీజన్ మొత్తంలో జెన్యునిటీ ఏడ కనబడదు, ఈ రకరకాలుగా ఉంటుంది. మరి నా కళ్ళకి ఏమన్నా అయిందా పాడా, నాకు ఈ సీజన్ అర్థం కాలేదా? అరే ఏంది భయ్ ఇది, చాలా దారుణంగా ఉంది. జెన్యున్గా ఉండేటోనేమో ఇండివిజువల్ ప్లేయర్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా, అంటే జెన్యున్గా ఉండేటోని అట్లా మంచిగా ఆడేటోళ్ళకేమో, కన్నింగ్గా ప్లాన్లు చేసేటోళ్ళనేమో మంచోళ్ళని, మంచిగా కామెడీ చేస్తూ సరదాగా గడిపేటోళ్ళని కన్నింగ్ అని చెప్పి మాట్లాడుతారు. ఏం నడుస్తుంది, ఏం చూస్తారు? మరి నా పరిచయస్తులు, నా చుట్టుపక్కల వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు అందరూ షో చూసేటోళ్ళంతా నేను చెప్పినట్టుగా, అంటే ఈవెన్ వాళ్ళు రివ్యూస్ చూసేటోళ్ళు కూడా కాదు, జనరల్ పీపుల్, మా చుట్టాలలో క్యాజువల్గా మా పెద్దమ్మలు, చిన్నమ్మలు, అత్తమ్మలు చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళు బిగ్ బాస్ చూస్తున్నా అంటే చూస్తున్నామని, మనం దావత్ ఉంటే పోయితే చూస్తున్నామని అంటే ఎట్లుంది ఏంది కదా అంటే, ఏం పాడైంది అంతా, బాసరాన్లను పెట్టిరు, ఏటో పాడైంది, ఏమో చేస్తారు, గీలం ప్రేమిస్తారు, గాలం ప్రేమిస్తారు. మా చుట్టాలు పెద్దోళ్ళు జర గాని ఇష్టపడుతుంది, గాని ఇష్టపడుతుంది, అంతటి ఇంతటి తిరుగుతూ ఉంటుంది. అది ఏం చక్క పాడైంది, ఏం చక్క లేదు, చూడబుద్ధి అయితే లేదని చెప్పి వాళ్ళని, అరే ఓకే నాకు అర్థమైనట్టే వాళ్ళకి అర్థమైంది, ఓకే అనుకున్నాను. ఇంకొంతమందిని కొంచెం చదువుకున్న వాళ్ళు, కొంచెం తెలిసిన వాళ్ళు, వాళ్ళని అడిగితే కూడా ఈ సీజన్లో ఓన్లీ వైడ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది, అసలు అంతకంటే ముందు అసలు బాగాలేదు, అండ్ వాళ్ళ బిహేవియర్ ఏంటో, వాళ్ళ నేచర్ ఏంటో అని వాళ్ళు అనమాట. అరే నా సర్కిల్లో అంత తెలిసిన వాళ్ళంతా కూడా అదే కైండ్ ఆఫ్ థింగ్. అసలు ఈ పాజిటివిటీ ఎడికెళ్ళి వస్తుంది. గేమ్స్ అది ఒకటే ఇంపాక్ట్ చేస్తుందా? మరి నేను నాకు ఇంట్రెస్ట్ పోతుంది అబ్బా రోజుకి. అండ్ నాగార్జున గారు నిన్న హోస్టింగ్, అది బిగ్ బాస్ని అయిపోయింది, ఇక బిగ్ బాస్ సంకనాకి పోయింది అనడానికి నిదర్శనంగా తయారైంది అన్నట్టుగా అనిపించింది. గ్రూప్ గేమ్ని ఎంకరేజ్ చేయడం చాలా తప్పు, భారీ మిస్టేక్. అసలు అది బాజాప్తుగా చెప్పొద్దు, చాటుకు జరుగుతుంటే జరగని, అది దొంగ. ఇప్పుడు నా బాధ ఏంటంటే, గ్రూప్ గేమ్ వల్ల నష్టపోయింది ఎవరు? జనాలు చూస్తున్నారు కదా, జనాలు డిసైడ్ చేస్తారు కదా. అంటే జనాలు ఏం డిసైడ్ చేసారు ఇప్పటిదాకా? జనాలు ఏడ చూసిరు, ఏం డిసైడ్ చేసారు? ఆ గ్రూప్ గేమ్ చూస్తున్నారు, ఎవడు పట్టించుకుంటాడు, ఎవడు ఓట్లు ఎత్తాడు. ఈ సీజన్ ఎక్కడ మంది చూస్తలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన వాళ్ళు ఎవడు పట్టించుకుంటాడు, ఎవడు ఓటు వేసాడు. ఇప్పుడు ఇండివిజువల్ ప్లే ఆడిన ఆదిత్య ఉన్నాడా, ఎలిమినేట్ కాలే. అభయ్ ఉన్నాడా, ఎలిమినేట్ కాలే. సీత ఉందా, ఎలిమినేట్ కాలే. గ్రూప్ గేమర్స్ అక్కడనే ఉండి మిగతా వాళ్ళంతా ఎలిమినేట్ కాలేదా? వైల్డ్ కార్డ్కి వచ్చిన వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయి, వైల్డ్ కార్డ్స్ రాకముందు ఉన్న 14 మంది 14 మందిలో 10 మంది ఎలిమినేట్ అయిపోయారు, 9 మంది ఎలిమినేట్ అయిపోయారు. ఎవరు ఎలిమినేట్ అయ్యారు? మంచి వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. గ్రూప్ గేమ్ ఆడేటోళ్ళు అక్కడే సర్వైవ్ అవుతూ ఉన్నారు. అవునా కాదా? డే 1 నుంచి ఇది గ్రూప్ అని చెప్పి అందరికీ తెలుసు. వీళ్ళంతా కన్నడ మొత్తం అంతా ఒక బ్యాచ్ రా, ఒక గ్రూప్ రా అని చెప్పి అందరికీ తెలుసు. ఈవెన్ సోనియా సెకండ్ డే పాయింట్అవుట్ చేస్తుంది, మీరంతా గ్రూప్ కాబట్టి మీరు సపోర్ట్ చేస్తూ యష్మికి చీఫ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినావు కదా అని సెకండ్ డే నోటిఫై చేస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. అయినా జస్ట్ రవ్వంతా కూడా ప్రాబ్లం లేదు. ఈరోజు యష్మి ఎలిమినేట్ అయింది. ఇన్ని వారాలకి ఎండ్కి వచ్చేసరికి ఈవెన్ యష్మి ఎలిమినేట్ అయితే మనకు కనీసం ఎమోషనల్గా అనిపించలేదు. ఇన్ని వారాలకు ఒక మనిషి ఎలిమినేట్ అయితే ఇంత పొడుగు రాసేటోళ్ళం, బజ్ ఇంటర్వ్యూ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేటోళ్ళం. అవన్నీ లేవు, ఎందుకంటే అక్కడ ఏం లేవు, ఇంప్రెస్ చేసిన వాళ్ళు లేరు. గుర్తుందా ఈ పోయిన సీజన్లో ఈ టైంకి ఎట్లుండే? ఈ టైంకి ఏంది 5th వీకే రచ్చ ఉండే, అవునా కదా? 5th వీకే ఫినాలే వీక్ రేంజ్లో ఉండే. పవర్ అస్త్రా పల్లెబ్రేషన్ గెలుస్తా అంటే మొత్తం మోగిపోయింది, అవునా కదా? అదేం లేదు, ఈ ఉత్తగా నడుస్తుంది. పైకి వెళ్ళి మద్దతులు, లోపల నుంచి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్లు, అండ్ వాళ్ళకి ఎవరైతే పాజిటివ్ అంటే వాళ్ళకి ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి సపోర్టు ఈ నడుతూ ఉన్నాయి. ఏం లేదబ్బా, ఇన్ హౌస్ మ్యాటర్ చెప్పాలంటే నాకున్న మంచి డియరెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇన్ హౌస్లో నిఖిల్ గెలవాలి అనేది డే 1 నుంచి వెళ్ళి ఉంది. నిఖిలే గెలవాలనేది ఉంది. అది ఆల్రెడీ చాలా ప్రముఖులు, నాకంటే రీచ్ ఎక్కువ ఉన్న చాలామందికి తెలుసు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ నెక్స్ట్
విష్ణుప్రియ టాప్ 5 కన్ఫాము, అది కన్ఫామ్గా ఉండాలి అని చెప్పి వాళ్ళు చాలా తాపత్రయపడుతున్నారు. ఎందుకంటే మెయిన్ హెడ్స్ వాళ్ళకి చాలా క్లోజు. ఎంత క్లోజ్ అంటే ఇంకా ఖచ్చితంగా నెగిటివ్ ఫుటేజ్ ఏదున్నా తీసేయాలి, పాజిటివ్ ఫుటేజ్ మాత్రమే ఉంచాలి. అంటే ఆ పాజిటివ్ ఫుటేజ్లోనే మనకు నెగిటివ్లు కనబడుతున్నాయి. అంటే ఇంకా మరి నెగిటివ్ ఫుటేజ్ చూస్తే మీరు గుండాకి చచ్చిపోతారు. ఆ రేంజ్లో ఉంది ముచ్చట. సో నాకు తెలిసిన మంచి ఇన్ఫర్మేషన్ ఇదే, పృథ్వీ నిఖిల్ టాప్ 5 దాకా ఉంటారు, అది ఖచ్చితం. ఏది గేమ్ పరంగానా కాదు, నేను డే 1 నుంచి వెళ్ళి, నేను ఇప్పుడు కాదు, మనకి రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళకి చెప్తున్నా, వీళ్ళకి సపోర్ట్ పోయి వీళ్ళు ఉంటారు లాస్ట్ దాకా అని. ఎందుకంటే ఇప్పుడు పెట్టేటోడు మనోడైనప్పుడు బంతిలో నువ్వు వేడ కూర్చుంటేంది, అది సంగతి. ఎపిసోడ్లో ఏం లేదబ్బా, ఫస్ట్ నాగార్జున గారు పుష్ప సాంగ్ తోటి వచ్చారు, అది హైలైట్. నిన్న బుజ్జి తల్లి సాంగ్ తోటి వచ్చారు, నాగ చైతన్య గారిని ప్రమోట్ చేశారు పాపం. ఎందుకంటే ఆయనకు చాలా అసలు హిట్స్ పడతలేవు, ఒక హిట్ అన్న పడుతుంది అని. అయితే ఇప్పుడు మనకి ఏంటిది, ఒక నిమిషం, అస్సలు తగ్గేదిలే అని చెప్పి అన్నప్పుడు వెనకాల నాకు ఇవన్నీ కనబడతాయి అబ్బా. ఇప్పుడు పుష్పగా డాన్స్ చేసిండయ్యా నాగార్జున సార్, ఏదో ఆయన స్టైల్లో చేసిండు, ఓకే ఫైన్. వాళ్ళంతా కూడా ఏదో బ్లూ కలర్ సూట్లు వేసుకొని మరి డ్యాన్స్ చేశారు, అది వెరైటీగా ఉన్నది వాళ్ళ గెటప్లు అంతా, పుష్ప గెటప్లు. అయిపోయింది, డ్యాన్స్ అయిపోయిన తర్వాత నాగార్జున సార్ ఇట్లా గుద్దితే పక్కన ఒక లేడీ వచ్చి నిల్చుంది, ఆమె మూతికి తలుగుతామో అనుకున్నా, తలగలే. అవి పక్కన పెట్టి ఆడోళ్ళంతా అని పెట్టున్నారు, ఏందబ్బా వాళ్ళు అని కదా పెట్టాల్సింది అని పెట్టున్నారు, అది వెరైటీ అనిపించింది నాకు. ఎవరు వాళ్ళంతా ఇంగ్లీష్ వాళ్ళు, ఇంగ్లీష్ ఇన్ ద సెన్స్ రష్యన్ వాళ్ళు, వాళ్ళు వెళ్ళి ఉంటారు అన్నాడు. కిజికిస్తాన్ బుజ్కిస్తాన్ అక్కడి నుంచి వస్తారు, రష్యన్ అంటే రష్యన్ కాదు, వాళ్ళంతా ఉంటారు ఇక్కడ డాన్సర్లు అని పెట్టున్నారు. ఇంకా అదమ్మా అది అమ్మవారి లెక్క పెట్టాలి, గమ్మతున్నారు వీళ్ళు. సరే, ఇది ఒకటి గమ్మత్ అనిపించింది నాకు. ఆ తర్వాత నాగార్జున గారు రెట్రో లుక్లో ఆ జాకెట్ గమ్మతున్నది అండ్ టేస్టీ తెచ్చి జాకెట్ అడిగితే ఇది నీకు పట్టదులే అని చెప్పిండు. లేదు సార్ బటన్స్ ఓపెన్ ఉన్నాయి కానీ బటన్స్ ఓపెన్ ఉన్నా నువ్వు ఇందులో సరిపోలే అంటాడు. ఏదేది టేస్టీ తేజ్ ఏమంటాడు, అబ్బా గుండెలు ఓపెన్ చేసి ఉన్నాయి కదా సార్ అంటే, అయినా నువ్వు పట్టవు దీంట్లో అంటాడు. నాగార్జున గారు ఇయ్యద్దు అనుకున్నాను. ఈ సీజన్కి జాకెట్ బొక్క, టీ షర్ట్ బొక్క చేసుకోవద్దని చెప్పి ఆయన చాలా జాగ్రత్తగా ఉన్నాడు. సీజన్ 7లో అంటే పోతే 2 లక్షల జాకెట్ పోయినా అందం, ఎందుకంటే ఆ సీజన్ అట్లా రచ్చనడిచింది అన్న ఫీలింగ్ ఉండొచ్చు. ఈ సీజన్లో ఎవడు అడిగినా సపోర్ట్ చేస్తలే, హ్యాపీ ఎవడికి ఇచ్చేదా, ఎందుకు ఇస్తానా మీకు, మీరు ఏదో టీఆర్పీ. లిటరల్లీ దిస్ సీజన్ టీఆర్పీ వరస్ట్ ఎవర్ అంటే ఏం తెలుసా, నీకు తెలియదు కోసం మాకు తెలుసు అంటారా, ఏదో ఇంగ్లీష్ అప్పుడప్పుడు వస్తుంది నోట్లకి వెళ్ళి ఆనిముత్యాల్లాగా. ఓకే, యా. అయితే ఈ సీజన్ టీఆర్పీ ఎట్లా తెలుసా, సీజన్ 6 టీఆర్పీని తలదన్ని జస్ట్ 4, 5, 4, 3, 2, 1, 5, 4, 3, 2, 1 అట్లుందన్నట్టు, అంతకుమించి ఇంకేం లేదు. వరస్ట్ ఎవర్ సీజన్ 6. ఆ సీజన్ 6 రేటింగ్ ఫార్ బెటర్ దాన్ దిస్. అక్కడ వీకెండ్స్లో దగ్గరగా అంటే వీక్ డేస్లో 1, 2 అట్లా వచ్చి వీకెండ్స్లో 4, 5. ఇది కూడా అంతే కదా, అంతకంతే 2 గంటకు తగ్గ పొంత ఏం లేదు ముచ్చట. ఈ సీజన్కి అసలు ఎటువంటి క్రికెట్ అడ్డంకులు రాలే, వరల్డ్ కప్ మ్యాచ్లు రాలేదు, అయినా కానీ అసలు ముందుకే పోలే. అసలు టీఆర్పీ పెరుగుతలేదు తెలుసా, 3, 2, 1 ఏందో ఇవి ఈ టీఆర్పీలు. వీక్ డేస్లో అయితే అసలే లేదు, వీకెండ్స్లోనే అదంతా. దసరా ఎపిసోడు, దీపావళి ఎపిసోడ్ ఇవి ఉన్నాయి కదా, ఈ ఎపిసోడ్లు లిటరల్లీ ఒక పాయింట్ చెప్తా, తెలుగు బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పండగ ఎపిసోడ్లకు అతి తక్కువ టీఆర్పీలు వచ్చిన సీజన్ ఇదే. సూపర్ గ్రేట్. నీకెట్లా తెలుసు అంటే, ఏదో నేను టీవీ ఛానల్ ఇదివరకు పనిచేసిన అన్వీని అడిగితే గురువారం నాడు వచ్చే టీఆర్పీ రేటింగ్లు చెప్తారు, అవి చెప్తాను అంతే. నాకు సోషల్ మీడియాలో వచ్చిన బజ్జు గవి కూడా కాదబ్బా, నాకు డైరెక్ట్గా టీఆర్పీ రేటింగ్స్ ఎంత వస్తాయో నేను ఇదివరకు పనిచేసిన సంస్థలలో వాళ్ళకి వస్తాయి కాబట్టి వాళ్ళని అడిగితే చెప్తారు, ఏ షోకి ఎంత వచ్చిందో అన్ని ఛానళ్ళలో తెలుస్తాయి. సో అదన్నమాట. పోయిన సీజన్ అనేది ద బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ టీవీ ఏమి ఇది నాన్ ఫిక్షన్ ఎంటర్టైనర్ షో ఏది అని అంటే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 అని, సీజన్ 7 అని వచ్చింది. ఈసారి మాత్రం ఆ లిస్ట్లో కూడా రాదు, లిస్ట్లో పేరు రాద్దామని పక్కన పెట్టరు ఇది అంటారు. అట్లా దానికి దీనికి నక్కకి నాగలోకానికి, అది నాగలోకం ఇది నక్క. ఓకే, ఆ రేంజ్లో డిఫరెన్స్. సరే, ఇది స్టార్టింగ్లో రెట్రో లుక్ అదంతా బాగానే ఉందబ్బా.
ఆ తర్వాత మనకు ఒక గేమ్ పెట్టారు, ఇది ఏంది హెడ్ ఫోన్స్ పెట్టుకొని అది ఒక గేమ్ పెట్టారు. ఇక్కడ ఇద్దరు టీంలు అట, నిఖిల్ అండ్ గౌతమ్ టీం పెట్టారు. ఎందుకు పెట్టారు? ఊరికే స్నేకులు వచ్చినాయట, అందుకే వీళ్ళిద్దరు స్నేకులు అట, ఎక్కువ స్నేకులు వచ్చినాయి కాబట్టి 2 స్నేకులకి టీంలు అంట. ఇంకా ఇదే తుప్పాసలో గేము. ఆ గేమ్లో హెడ్ ఫోన్స్ పెట్టి డైలాగులు వాళ్ళు చెప్తా అంటే వీళ్ళకి కంప్లీట్గా హెడ్ ఫోన్స్ క్లియర్ అయితే అంటే క్లియర్గా పెడతలేరు, అది పెద్ద హెడ్ ఫోన్స్ లేవు, వాళ్ళకి మంచిగా వినబడతానే వాళ్ళు మంచి డైలాగులు చెప్తారు. పాపం కొంతమంది ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వినబడినట్టు నటించి కనీసం ఒక పాయింట్ అటు ఇటు చేద్దామని చూసారు. లేదంటే అందరికి వినబడతానే అందరు చక్కగా వాళ్ళు ఏమంటారో చెప్పేస్తారు. అసలు అక్కడ గ్యాపే లేదు. తుస్సు ఈ గేమ్ తుస్సురా అయ్యా అంటే ప్రతి దగ్గర వీళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ చెప్తారు, ఖచ్చితంగా పాట ఎత్తి పాటకు డ్యాన్స్ చేయాలి. ఎందుకు అసలు ఈ టాస్క్కి ఆ పాటకి ఆ డ్యాన్స్కి సంబంధం ఏమున్నది? ఓహో నాకు అర్థమైంది ఇప్పుడు. ఇది విష్ణుప్రియకి సంబంధించిన పాజిటివ్ పాయింట్స్ ఒక 10 చెప్పుర్రయ్యా అంటే ఒకరు పెట్టిరు, జెన్యూన్ ప్యూర్ సోల్ అవి పెట్టకుర్రి, ఈ 2 తప్ప మిగతా పెట్టిరు అని చెప్తే అవే పెట్టిరు. మళ్ళీ అవి పెట్టి డ్యాన్స్ బాగా చేస్తుంది. ఒక టాస్క్ ఏంది సండే రోజు టాస్క్లో ఉరికిపోయి పాటలో ఉన్న వస్తువును గుర్తించండి అంటే భలే గుర్తించింది, ఇది కూడా పెట్టారు. శనార్థి బిగ్ బాస్ షోకి ఆ టాస్క్కి ఆమె పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే నేను ఏం చెప్పాలి? ఈ టాస్క్లు ఆడలేదు అని అంటున్నావు, ఈ టాస్క్ ఆడలేదు అని పెట్టిర్రు. నిజంగా చెప్తానా, అవి చూసి చెప్దామన్నా చెప్పబుద్ధి కాలేదు, బాధ అనిపించింది. అరే ఇవి చెప్తే విష్ణుప్రియగా నెగిటివ్ అయ్యా, ఈ 10 పాయింట్లు ఆమెలో పాజిటివ్ అని చెప్తే గలీజ్ ఉంటుంది అని చెప్పలేదు తెలుసా. డ్యాన్స్ బాగా చేస్తుంది, 1 డ్యాన్స్ తోటి ఎంటర్టైన్ చేస్తుంది, 2 ఏంది ఆ డ్యాన్స్ టాస్క్లో పాటలో ఉన్న వస్తువును గుర్తించండి అంటే అందరికంటే ఫాస్ట్ గుర్తించింది 3. ఇవి పెట్టిర్రు, జెన్యూన్ ప్యూర్ సోల్ ఇవి 2, 5 ఇట్లే ఉన్నాయి అబ్బా. మిగతా ఇంకా చిల్లర పాయింట్లు. ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఆ అబ్బాయికి వస్తే డెడికేటివ్గా ఉందంట. ఈరోజు యష్మి చెప్పలే, మనం మంచి ఫ్రెండ్స్, మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్, మధ్యలో జరిగిందంతా కూడా మీరు అంత తప్పుగా అనుకున్నారు కానీ వీఆర్ బోత్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. బజ్ ఇంటర్వ్యూ దానిలో ఏం చెప్పింది? వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పింది. అంత రాంగ్ పోర్ట్రే అయింది, మేము చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్పింది. చెప్తానా కదా, విష్ణుప్రియ బయటకు వచ్చిన తర్వాత వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటది, గతం ఒడిసింది. మీరు ఏంది అన్నయ్య వదిన విడిపోయారా, అక్క బావ విడిపోయారా అని పిలగాలి మీరు. ఎవరికి ఉండే ట్రాకులు బయట వాళ్ళకు ఉన్నాయ్యా, అంతా స్క్రీన్ కోసం, జస్ట్ జనాల్ని బుగ్గగాళ్ళని చేయడానికి. బెలూన్స్ అంతే, మామూలు బుగ్గలు కాదు, హీలియం బుగ్గలు, గాలిలో ఎగిరిపోతారు, హైడ్రోజన్ బుగ్గలు ఠామని పేలిపోతారు. ఓకే, 8 ఫోర్స్ టాస్క్ అట్లా అయిపోయింది. బిస్కెట్ దాంట్లో డ్యాన్సులు పర్ఫార్మెన్స్లు. ఈ కమా అయ్యో నిఖిల్కి పాజిటివ్ పాయింట్స్ పెట్టారా అంటే డ్యాన్స్ బాగా చేస్తారని పెట్టిరయ్యా. ఈ డ్యాన్స్ బాగా చేయడం ఏంది? పృథ్వీ అట స్మార్ట్గా ఉంటాడు, గడ్డం ఉంటుంది, జుట్టు ఉంటుంది అని పెట్టిరయ్యా. స్మార్ట్ గడ్డం చూస్తేనే పడిపోతారంట. రామచంద్ర వీళ్ళేంద్రా, ఈ సీజన్ ఏంద్రా, నా జుట్టు పోవడానికి కారణం రా ఇదంతా. నాకు సీజన్ అయిపోయేదాకా కూడా ఆగబుద్ధి అవుతుంది. రేపు ఎల్లుండి పోయి కొట్టించుకుంటారు కొండు, తలకాయ పోతుంది, తలకాయ జుట్టు పోతుంది. టెన్షన్ ఎందుకు? జుట్టు రాలడం వల్ల సార్. జుట్టు ఎందుకు రాలుతుంది? టెన్షన్ వల్ల సార్. యా నెక్స్ట్ రోహిణి, ఎవరయ్యా మీరంతా ఏమా డైలాగులు తీసి. నెక్స్ట్ ఇస్మార్ట్ జోడీ స్టార్ట్ అవ్వబోతుందంట ఈ సీజన్ తర్వాత. థ్యాంక్ యూ సార్, అదన్నా చూద్దాం. అది కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది కానీ అది పేరు చెప్పైనా రొమాంటిక్ షో అని చెప్పి డైరెక్ట్ పేరు పెట్టుకొని కపుల్స్కి సంబంధించిన షో పెట్టుకొని చేసుకుంటారు వాళ్ళు. అది కొంచెంలో కొంచెం అడ్డి మారి గుడ్డి దెబ్బ అన్నట్టుగా ఏదో ఏంది గుడ్డిలో మెల్ల అన్నట్టు ఆ షో డైరెక్ట్గా ఇది రొమాంటిక్ షో, ఇది పెళ్ళైన వాళ్ళ కపుల్స్కి సంబంధించిన షో, లేదంటే పెళ్లి చేసుకుంటాం అని చెప్పి సహజీవనం చేసి బయట ఒక 5-6 సంవత్సరాలు గడిపి విడిపోయేటోళ్ళ షో అంటే ఇల్లే. ఇప్పుడు కానీ వీని అని ఉన్నారు కదా, బఠానీ వాళ్ళంతా. సో వీళ్ళందరినీ పెట్టి ఏదో నడిపించేస్తారు అన్నట్టు. బయటకి కపుల్గా ప్రొజెక్ట్ అయ్యే బ్యాచ్ అందరిని తీసుకొచ్చి అందులో పెట్టి చేస్తూ ఉంటారు. సో ఈ స్మార్ట్ జోడీలో చాలాసార్లు కపుల్స్ ఎక్కువ మంది పెట్టారు. ఈవెన్ అప్పారావు బాబాయ్ని పిన్నిని కూడా పెట్టారు కదా, లైక్ దట్ అట్లా పెడుతుంటారు. సో అది కొంచెం ఏంటంటే జెన్యూనిటీ అన్నట్టు, అంటే కపుల్స్కి కపుల్ గేమ్స్ పెడుతున్నారు కాబట్టి
వాళ్ళు ఫ్లవర్ మూతితో తీసుకున్నా ఇంకేదో చేసినా కానీ ఓకే వాళ్ళు కపుల్స్ కదా యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఈ యాక్సెప్టెన్స్ లేని ఏ వచ్చి బి వచ్చి సి వచ్చి డి ఏ జడ్ దాకా వీళ్ళు వాళ్ళతోనే ఉంటారు. ఇప్పుడు యష్మి జర్నీ వీడియో చూసిరా? చెప్పద్దు, ఎలిమినేట్ అయిపోయింది కానీ ఇడిచిపెట్టడం. ఇది యష్మి జర్నీ వీడియోలో పృథ్వీతో ట్రై చేసినట్టు కనబడుతుంది, నిఖిల్తో ట్రై చేసినట్టు కనబడుతుంది, గౌతమ్తో ట్రై చేసినట్టు కనబడుతుంది, అవినాష్ గోకుతా ఉంటాడు టేస్ట్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్, ఐ కాంట్ బేర్ దిస్ ఆల్ థింగ్స్ అబ్బా. నాలోని ఇంగ్లీష్ హిస్టరీని బయటకు తీయకుర్రి. రామచంద్ర హే. ఓకే, ఆ తర్వాత మనకి కంప్లైంట్ బాక్స్ అనేది టాస్క్ నడిచిందబ్బా. అంటే మీ మీద ఎవరు కంప్లైంట్ చేశారో కనిపెట్టాలి అని. నిజం చెప్పాలంటే వీళ్ళకి క్వశ్చన్ పేపర్ ఎట్లా ఇస్తారు తెలుసా? ఇది నాకు ఈ ప్యాటర్న్ తెలిసి కాబట్టి చెప్తాను. ఎందుకంటే నాకు చాలామంది ఎక్స్ కంటెస్టెంట్లు పోయేసిన వాళ్ళంతా సోపది కాబట్టి వాళ్ళు చెప్తారు. ఏం లేదు, మీరు ఈ హౌస్లో ఉన్న అందరి గురించి మీకు ఏమనిపిస్తుందో రాయాలంతే. మీకు ఏమనిపిస్తుందో రాయాలి. పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు రాయాలని ఇస్తారు. వీళ్ళు పాజిటివ్స్ నెగిటివ్స్ రాస్తారు. ఇందులో నుంచి వెళ్ళి వాళ్ళు ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఈ పలానా వ్యక్తి ఈ క్వశ్చన్ వేసిండు మీకు అన్నట్టు చెప్తారు. ఇక్కడ ఎట్లుంటుందంటే ఆ క్వశ్చన్ అంటే అవినాష్ నిన్ను ఈ క్వశ్చన్ అడిగిండు, ఈ క్వశ్చన్ అడిగింది అవినాష్ అని అంటే అవినాష్ కూడా ఆశ్చర్యమే. ఎందుకంటే నేను అడిగింది ఇదే, నేను అందరి గురించి రాసిన దాంట్లోకి ఇంట్లోకి తీసిరా ఇది. ఓకే 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 అంటే నా లెక్క ఇంకోటి రాసిందా లేదు నేను రాసిందా అంతే. వాళ్ళు ఎవరికి ఒక ఫైట్ పెట్టాలి, రైవలరీ పెట్టాలనుకుంటారో ఆ పాయింట్లో పెడతా ఉంటారు. నాకు నబీలు లాస్ట్లో మనకి రేపటి ప్రోమో ఇస్తారు చూసిరా, ఎంత మజాగా అనిపించిందంటే అది పెద్ద ఇష్యూలే కనిపించలేదు. నబీలు కావాలని ఊ అని అంటే హైలైట్ అయింది కానీ అని ఊకంటే హైలైట్ అవుతుందా? ఓ అంటే ఊకంటే హైలైట్ అవుతుంది. సిచ్యువేషన్ పడాలి, కరెక్ట్గా ఉండాలి. ఆపోజిట్లో పర్సన్ మాట్లాడే విధానానికి మనం చెప్పేది హైలైట్ ఉండాలి. ఏం లేదు నువ్వు అని భలే చేస్తావు, నీ స్టైల్ బాగా నచ్చిందని చెప్పి వచ్చిన వాళ్ళంతా చెప్పేసరికి అంటే నచ్చింది కాబట్టి అంటే అయిపోద్దా? ఓ గచ్చిబోలే మనకన్నా గచ్చిబోలే అని చెప్పి ఆటో లైక్ ఇవన్నీ సరే వర్కౌట్ కాదు నబీలు. ఇంకోటి ఏంటంటే గౌతమ్ కృష్ణ నామినేట్ చేయడము ద వర్స్ట్ థింగ్ అనిపించింది నాకు. అంటే గౌతమ్ కృష్ణ నామినేట్ చేసినందుకు కాదు, జెన్యూన్ టువర్డ్స్ నబీల్ గౌతమ్ కృష్ణ చూపించాడు చాలా జెన్యూన్గా. నీకు అక్కడ మోసం జరుగుతుంది, వీళ్ళు ఎవరెవరు ఎట్లయిందో తెలుసు కదా అని చెప్పి ఒక బ్రదర్, ఒక పెద్దన్న, ఒక చిన్న తమ్ముడికి ఎట్లయితే చెప్తాడో అంత ప్రేమగా చెప్పిండు. మంచిగా ఉండాలి, ఇట్లుండాలి, అట్లుండాలి మంచిగా చెప్పాడు. అట్లాంటి గౌతమ్ కృష్ణకి వెనక పోయి మళ్ళీ నెగిటివ్ పాయింట్స్ మాట్లాడుతూ ఉంటాడు నబీల్. సరే పోన్లే, అది గేమ్ కాబట్టి ఆయన కరెక్ట్గా చెప్తుండో రాంగ్గా చెప్తుండో అనుకోవచ్చు. నిఖిల్, పృథ్వీ వీళ్ళంతా కలిసి స్కెచ్ చేస్తారు మనోడు టాప్ 5 దాకా వచ్చేస్తాడు, వామ్మో ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ తోటి ఇప్పుడే కథం చేయాలని చెప్పి ప్లాన్ చేస్తారు. అట్లాంటి వాళ్ళకి నబీల్ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. దీనికి ఆన్సర్ ఏం చెప్తారబ్బా అంటే నాకు ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఇప్పుడు నిఖిల్, పృథ్వీ, యష్మి వీళ్ళంతా కూడా నబీల్ మీద స్కెచ్ చేస్తారు కదా. ఆ స్కెచ్కి ఇప్పుడు నబీల్ తోటి బయటకి మళ్ళీ నటిస్తున్న దానికి ఇది ప్యూర్ ఫ్రెండ్షిప్, ప్యూర్ సోలు, జెన్యూన్ అని అంటారా? దీన్ని ఏమంటారబ్బా? నాకు అనిపించింది కదా, ఇప్పుడు నిఖిల్ అస్సలు నబీల్ తోటి ప్రాపర్ నిజంగా ట్రూ ఫ్రెండ్షిప్ లేదు, ఓన్లీ అవసరాన్ని బట్టే ఫ్రెండ్షిప్ లాగా నటిస్తూ ఉంటాడు బయటికి. ఇది ప్యూర్ కాదు కదా అని నాకు అనిపించింది. అది నా బాధ. అది అంటే అది ఎందుకు అనిపిస్తలేదు జనాలకి? నబీల్కి కూడా అంతే కనిపిస్తలేదు పాపం. ఎందుకంటే ఎవరు ట్రూ ఉన్నారు, ఎవరు తన సైడ్ కరెక్ట్గా మంచి పాయింట్స్ చెప్పిండు, తన గేమ్ బాగుపడడానికి ఎవరైతే చెప్పారో వాళ్ళకి పోటీ పడడానికి రెడీగా ఉంటాడు. అది కామన్ నబీల్కున్న నేచర్. ఇక అది జరిగేది అబ్బాయి. ఇంకా వద్ది తనకి ప్రాపర్ హింట్స్ రాలేదు, ఆయనకి ఎట్లా పడితే అట్లా మనం బాగా ఆడాలి, రెచ్చిపోయి మాట్లాడాలి అనేది ఒక పాయింట్ తప్ప ఇంకేం లేదు. అనవసరంగా నామినేషన్లు బాగుంటాయని చెప్పారు, ఆయన అదే పట్టుకొని కూర్చున్నాడు. సరే, ఫస్ట్ మన కంప్లైంట్ ఏంటంటే తేజ మీద ఉన్న కంప్లైంట్స్ తేజ చదువుకో అంటే ఫస్ట్ కంప్లైంట్ మాటలు నువ్వు మాట్లాడేస్తూ వెళ్ళిపోతావు, అవతల మాట్లాడేది వినవు అనేది పాయింట్. అండ్ ఐఎమ్ ట్రూత్, ఐఎమ్ రైటు, ఐఎమ్ కరెక్ట్ అనే మైండ్ సెట్ తోటి ఉంటావు అనే పాయింట్ ఎవరు చెప్పారు అంటే ఇక మనోడు రాంగ్ గేజ్ చేసింది. కానీ నబీల్ చెప్పిండంటే అవునా నేను అట్లా ఎందుకు మాట్లాడుతుంటే నువ్వు అట్నే మాట్లాడుతావు, నీది నువ్వు చెప్పుకొని వెళ్ళిపోతావు, అవతల తినవు అని చెప్పి నబీల్ అంటాడు. ఓకే రైట్. సెకండ్ క్వశ్చన్, ఆటపరంగా సరిగ్గా ఉన్నావు కానీ మనిషిగా నిజాయితీగా వ్యవహరించాలి, అబద్ధం ఆడడం
నేను చూసిన, అబద్ధం ఆడుతుంటూ అబద్ధాలు ఆడడం నేను చూసిన, బీ రియల్ అని చెప్పి ఈ క్వశ్చన్ ఎవరు వేసినారంటే పృథ్వీ వేసినట్టు. పృథ్వీకి ఇంత తెలుగు వస్తుందా, ఇన్ని పాయింట్స్ వస్తాయా, ఆయన ఏదో రాస్తే వీళ్ళు ఏదో క్వశ్చన్ ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ పృథ్వీ అని నేను రాసింది అది కాదు, కరెక్ట్గా చెప్పాలంటే నువ్వు గేమ్ పర్ఫెక్ట్గా ఆడుతావు కానీ ఆ తర్వాత కొన్నిసార్లు అబద్ధాలు చెప్తావు, అది కవర్ చేసుకోవడానికి రకరకాల పాయింట్స్ చెప్తుంటావు అని చెప్పి ఒకటి చెప్పాడు. టేస్టీ తేజ అబద్ధాలు చెప్పి పాయింట్స్ కవర్ చేస్తూ ఫేక్ అబద్ధాలు మాట అసలు ఎక్కడబ్బా టేస్టీ తేజ అబద్ధాలు చెప్తాడా, అనాలిసిస్లు చెప్తాడు కానీ అబద్ధాలు చెప్పినట్టు నాకైతే అనిపించలేదు ఇక్కడ. సరే నెక్స్ట్ యష్మి ఏంటంటే ఫస్ట్ అన్ప్రిడిక్టబుల్గా ఉండడం వల్ల నేను నమ్మలేకపోతున్నాను, త్వరగా ట్రిగ్గర్ అవుతూ ఉంటావు, ఇట్లాంటి పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ప్రేరణ రాసింది. ప్రేరణ ఎందుకు రాసింది అని అంటే టీషర్ట్ గేమ్లో ఆమె మొత్తం రాసి ఉండొచ్చు, టీషర్ట్ గేమ్లో అసలు నాకు ఇస్తుంది అనుకున్నా ఇవ్వలేదు, ఇట్లాంటి ఏమైనా రాసి ఉండొచ్చు, వాళ్ళు అట్లా తిప్పి చెప్పారు. ఇక్కడ ప్రేరణ అంటే టీషర్ట్ గేమ్లో నువ్వు అసలు నా టీషర్ట్ పట్టుకోగానే అమ్మాయి సేఫ్ అనుకున్నా కానీ ఇమీడియట్గా చింపే అన్నావు కదా, అక్కడ నాకు బాగా కోపం వచ్చిందని చెప్పి ప్రేరణ చెప్పింది. యష్మికి ఇన్పుట్స్ వచ్చిన దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. యష్మి ఇన్పుట్స్ని తీసుకొని మారినంత త్వరగా ఇంకెవరు మారలేదు, ఎందుకంటే ఆమె గిట్లున్న మనిషి ఇన్పుట్ రాగానే గిట్ల మారుతుంది. అరే గట్టెట్ట మారింది రా భయ్, ఇది ఘోరమైన ఫ్లిప్ కదరా అంటే ఫ్లిప్పా గిప్పా కప్పా చెప్పా తప్ప అవన్నీ అవసరం లేదు ఆమెకి. చెప్పిర్రు మారినా, చెప్పితే మారకపోతే తప్పగా అంటారు కాబట్టి చెప్పిర్రు మారినా, అంతే అయిపోయింది. నిన్నటిదాకా నువ్వు సూర్యుడు పడమరను ఉదయిస్తా అన్నావు కదా, మరి ఈరోజు ఎందుకు తూర్పు అంటున్నావు అని అంటే చెప్పారు తూర్పు అని మార్చిన అంతే. ఆమెకి లాజిక్ గమ్మతుంటుందా యష్మిది. అది ప్రేరణ తన టీషర్ట్ కాపాడుతుంది అనుకున్నది. అంటే ఇది వన్ కైండ్ ఆఫ్, ఇప్పుడు చూడరు ప్రేరణకు హోప్ ఉంది, ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకటిగా ఆడతారు, ఒకటిగా ఉంటారు, ఒక టీం లాగా ఉంటారని చెప్పి తనకు నమ్మకం ఉంది. అది అయ్యేసరికి అయింది అన్నట్టు. ఆమె గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, ఇండివిజువల్ ఆడు అంటే సరే ఇండివిజువల్ కాస్తాం, గ్రూప్ ఎవడు నాకు చల్ అంతే. నెక్స్ట్ సెకండ్ ఇది ఇండివిజువాలిటీ కనిపించడం లేదు, ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే మారిపోతావు, అసలైన నువ్వెవరో కనబడతలేదు. ఇది రోహిణి రాసిందట. ఆమె ఏం రాసిందో వీళ్ళేం దిద్దిరో. అయితే రోహిణి ఫన్ యాంగిల్ బాగుంటుంది కానీ ఈ పేరెంట్స్ వచ్చిన వీక్ నుంచి నువ్వు సడన్గా అప్పటిదాకా ఒక లెక్కున్నావు, ఆ తర్వాత మొత్తంగా మారిపోయావు, అదే నాకు అనిపించింది, అందుకే అదే రాసిన. ఫస్ట్ చూసింది వేరు, ఇప్పుడు చూసింది వేరు అన్నట్టుగా రకరకాలుగా మారుతూ ఉంటుంది. రకరకాలుగా మారుతుంది ఆమె. ఎట్లా అంటే ఊసరవెల్లి కైండ్ ఆఫ్ థింగ్. ఇట్లా గ్రీన్ కలర్ పట్టుకుంటే గ్రీన్ కలర్ అయిపోతుంది, బ్లూ కలర్కి పోతే బ్లూ కలర్ అవుతుంది, రెడ్ కలర్ దగ్గరకు పోతే రెడ్ కలర్ అవుతుంది. అట్లా ఆమె అంతే వింత. ఈ సీజనే వింత సంత, ఆ సంతలో గంతకు దగ్గర బొంత. రైట్. గౌతమ్ కృష్ణ వచ్చి ఫస్ట్ కెమెరా కాన్షియస్గా ఉంటాడు, కెమెరా చూసి మాట్లాడుతూ ఉంటాడు. ఫుడ్ విషయంలో మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి, షేరింగ్ ఈజ్ కేరింగ్ అనేది రాశారు. అయితే మనుషులతో ఎక్కువగా కలవడు అనేది పాయింట్. ఫుడ్ విషయంలో ఎక్కువగా అంటే గదే సీతాఫలం పంచేదబ్బా, ఎక్కడ కూడా గౌతమ్ అగడబడ్డట్టు తిని ఎవరికి ఉంచకుండా లేదు, అసలు అది సిచ్యువేషనే లేదు. ఏమంటే తన రేషన్ తనకొచ్చే ఏదైతే ఉందో అది సపరేట్గా తన వరకే తను వండుకొని తింటున్నాడు అని చెప్పి 2-3 సార్లు కంప్లైంట్ వచ్చింది. లైక్ ఇప్పుడు మ్యాగీ ఉందనుకోరి, మ్యాగీ తన ప్యాకెట్ ఏది ఉందో అది వేసుకుని తినేస్తుండ అన్నట్టు. అట్లాంటి తన రేషన్ తను తీసుకుని తింటుండో అనేది పాయింట్ వచ్చింది తప్ప మంది రేషన్ తీసుకుని తింటున్నా లేదు. ఇప్పుడు అనాలంటే పృథ్వీ సాబు విష్ణుప్రియ గురించి కూడా మాట్లాడాలి. మరి ప్రతిసారి ఎగ్స్ డైలీ మనిషికి ఒక ఎగ్ అయితే విష్ణుప్రియకి 2 ఎగ్స్. ఏమనంటే నాకు ప్రోటీన్ ఎక్కువ కావాలి అని చెప్పింది అంతే. అది ఎవడు క్వశ్చన్ చేయాలి? ఎవడు క్వశ్చన్ బిగ్ బాస్ క్వశ్చన్ చేయరు, ఈ హౌస్ మేట్స్ క్వశ్చన్ చేయరు. ఎందుకంటే డైరెక్ట్గా కొన్ని సీజన్స్లో కొంతమంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ టీంతో డైరెక్ట్ మాట్లాడతారు. డైరెక్ట్గా ఇది మళ్ళీ తీసుకుందాం, ఇది మళ్ళీ చేద్దాం, లేదు నాకు నచ్చలేదు, నాకు మళ్ళీ పంపించండి, ఇట్లాంటివన్నీ జరిగినాయి అని తెలుసు. ఎవరైతే బిగ్ బాస్కి వెరీ 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 క్లోజ్, బిగ్ బాస్ ముద్దు బిడ్డల్లాగా ఉంటారో వాళ్ళు చెప్తే జరుగుతాయి. లైక్ దట్ ఈసారి విష్ణుప్రియ అంతే. నెక్స్ట్ సెకండ్ ఆటపరంగా సరిగ్గా నెగిటివ్ ఫుటేజ్ ఎంత తీసేస్తారో తెలుసా. సరే వద్దులే, ఆ టాపిక్ ఎంత అయిపోయినా కానీ. నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ కృష్ణకి కెమెరా కాన్షియస్ ఎవరంటే పృథ్వీ చెప్పినట్టు. అవును కెమెరాలతో మాట్లాడతాడు, మనం కూడా గమనించవచ్చు. గౌతమ్ కృష్ణ డైలాగ్ చెప్తూ జనాలకి అని చెప్పి టక్కన తిరిగి ఎలా చేస్తున్నారో తెలుసా మీరు అంటాడు. కెమెరాను చూస్తాడు, అది మనం గమనించినాం, కెమెరాను చూసే మాట్లాడతాడు. పోయిన సీజన్లో కూడా అంతే. జనాలు చూస్తున్నారు అంటే జనాలు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి కెమెరా దగ్గరికి పోతాడు, లైక్ కెమెరాకి చెప్తాడు. అంటే ఇక్కడ తెలవాల్సింది జనాలకు అనే పాయింట్ తోటి ఆ కాన్షియస్ తోటి ఉంటాడు మనిషి. ఏదున్నా కానీ జనాలకి కెమెరాకి చెప్పాలి అంటే పోయిన సీజన్ ఎఫెక్ట్ ఇది.
శివాజీ గారు 100కు 100 సార్లు నువ్వు ఎందుకు వచ్చినావు, జనాల కోసం రాలేదు, జనాలు చూస్తున్నారు అంటారు ఎందుకు మీరు అని చెప్పి అప్పుడు గౌతమ్ కృష్ణ బాగా రేజ్ అయ్యిండు. జనాలు చూస్తున్నారని ప్రతిసారి జనాలకు చెప్తారు ఏంటంటే చూసేది జనాలు, జడ్జి చేసేది జనాలకే కదా చెప్పాల్సిందని ఆయన బల్ల గుద్దినట్టు చెప్పాడు. అట్లా బల్ల గుద్దినట్టు మళ్ళీ గౌతమ్ కృష్ణ కూడా చెప్పలేకపోతుండు. కానీ అప్పుడు శివాజీ అన్న జనాలు చూస్తున్నారు, జనాలకే చెప్తా, జనాల గురించి ఆచిన, జనాల కోసమే ఉన్నాయిడ అని చెప్పిండు. అండ్ ఇదే డైలాగ్ సేమ్ ప్రేరణకి మొన్న గౌతమ్ కృష్ణ చెప్పాడు. ఎప్పుడు జనాలు అంటావేంది అని అంటే అవును నువ్వు దేనికి వచ్చిన జనాల కోసం రాలేదా అని అడుగుతాడు. లైక్ దట్. 2 ప్రేరణ అయిపోయింది. సారీ, నెక్స్ట్ కావాలనే గొడవలు సృష్టిస్తున్నాడు అనిపించింది అంటే అది ఎవరు అడిగిరో మనోడు గెస్ చేసిన రాంగ్ అయింది, అవినాష్ అడిగింది అని చెప్పి నాగార్జున గారు చెప్పారు. అవునవును నేను అడిగింది అట్లా కాదు, సీతాఫలం విషయంలో అట్లా జరిగింది కదా, సీతాఫలకాయ అట్నే చేసినావు కదా అని చెప్పి అంటాడు. అనగానే గౌతమ్ కృష్ణుని నాకు ఈ సీతాఫలం ఏంది ఇట్లా వచ్చింది, సరే సార్ ఏం జరిగిందో చెప్తాను, సీతాఫలం ఆ రోజు నేను కెమెరాకి చెప్పి అనగా నాగార్జున గారు అది కాదు ఇది కాదు A+B² ఏందబ్బా ఆయన మాట్లాడుతుండు, అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయబోతుండు, సీతాఫలం టాపిక్ ఎట్లా స్టార్ట్ అయిందో చెప్పబోతున్నాడు, కట్ చేస్తారు, మధ్యలో కట్ చేసేస్తారు. నాకు ఎందుకు గౌతమ్ కృష్ణ చెప్తున్నాడు, ఇప్పుడు గ్రూప్ గేమ్ గురించి నిన్న నాగార్జున గారికి అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, చెప్తుంటే టక్కన కట్ చేస్తాడు. సరే నేను చెప్తాను సార్ ఎగ్జాంపుల్స్తో సహాని పృథ్వీ ఏం చేసిండు, నిఖిల్ ఏం చేసిండు, ఎవరెవరు ఎక్కడెక్కడ వచ్చారు, ఎందుకు గ్రూప్ అయింది, ఇది ఎందుకు వీళ్ళకి సపోర్ట్ అనే పాయింట్ వస్తుంది, ఇవన్నీ మాట్లాడబోతుండు. ఎగ్జాంపుల్స్తో చెప్తుంటే కట్ చేస్తారు, కట్ చేసి షటప్ గిటప్ అని చెప్పి మాట్లాడేస్తారు. అరే పాయింట్స్ చెప్తుండు కదా, పనికి వాళ్ళ మాట్లాడతలేడు కదా. ఇంకా నబీలు మా ఇష్యూలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిండు, ఆయన మాట్లాడినప్పుడు నేను మధ్యలోకి రాలేదు, నేను మాట్లాడేటప్పుడు ఆయన మధ్యలోకి వచ్చిందంటే ఆయన మాట్లాడినప్పుడు మధ్యలోకి రాకపోవడానికి కారణం ఏంటంటే రోహిణికి సంబంధించిన రీజన్ ఇచ్చిండు గౌతమ్ కృష్ణ. అప్పుడు మధ్యలోకి రావాల్సిన అవసరం లేదు, ఎవరి గురించి చెప్పలే, వైల్డ్ కార్డ్స్ గురించి ఇట్లా టార్గెట్ చేశారనే పాయింట్ చెప్పేటప్పుడు నువ్వు మధ్యలోకి ఎందుకు వస్తావు, రావు కదా ఆబ్వియస్లీ. అండ్ నబీల్ గౌతమ్ కృష్ణ గురించి మాట్లాడుతున్నప్పుడు కదా గౌతమ్ కృష్ణ మధ్యలోకి వచ్చింది. ఆ పాయింట్ కూడా నాగార్జున గారు అసలు బిగ్ బాస్ టీం ఏందబ్బా ఎంత పార్షియాలిటీయా, ఎంత దారుణమా, ఎంత. నాకు విష్ణుప్రియకి చేస్తున్న సపోర్ట్ గురించి, నిఖిల్కి పాజిటివ్గా ఉన్న దాని గురించి తెలిసినప్పుడు అంటే స్టార్టింగ్నే తెలిసి ఏందబ్బా ఇట్లెందుకు రా నాయన, ఎందుకు ఓ సీజన్ చెప్తా పడరు, నాన్ స్టాప్ సీజన్ ఒక కంటెస్టెంట్ కోసం టాప్ 7 పెట్టారు. ఎస్ ఇంతకంటే జారడం లేదు అన్నప్పుడల్లా ఇంకా జాగ్రత్త కిందికి పోతుందబ్బా సీజన్స్ అంటే బిగ్ బాస్ టీము. అరే ఎందుకు అట్లాంటప్పుడు, అరే ఇంత పెద్ద షోలో కొంత మేనేజ్మెంట్ సపోర్ట్ చేసి కొంతమందిని కావాలని ఇట్లా లేపుతా ఉంటే ఎందుకు? ఇక తెలుగు బిగ్ బాస్ ఇది తెలుగు వాళ్ళు తక్కువ, తెలుగు వాళ్ళు తక్కువ, మేనేజ్మెంట్ ఏమో మాకు అంటే హై అథారిటీ మేనేజ్మెంట్ కాదు, కింద వాళ్ళంతా తయారై కూర్చున్నారు అంతే. నీకేంటి నాకేంటి, బస్ నిన్ను గెలిపితే నాకేంటి, నీకు ఎక్కువ పైసలు వచ్చి తడిగితే నాకేంటి, నిన్ను ముందడుగు పోవడానికి తీసుకుపోతే నాకేంటి, ఈ పలానా కంటెస్టెంట్ని తీసుకుంటే నాకేంటి, నాకిపోతాను సీజన్ నాకేంటి అంటే. షో హిట్ అయితే అందరికీ అన్ని రకాల ప్లస్లు వస్తాయి. ఏ షో ఇప్పుడు నేనేదో వాళ్ళని ఉద్ధరించాల్సిన లెక్క మాట్లాడడం ఎందుకు దండగా ఇవన్నీ చెప్తే ఏంటంటే మనం నెగిటివ్. ఇప్పుడు ఇవన్నీ కవర్ చేస్తారు బీబీ టీం అద్భుతం. అసలు వాళ్ళు ఆలోచించారంటే అమోఘంగా ఆలోచిస్తారు, వాళ్ళు మాట్లాడారంటే అద్భుతంగా మాట్లాడతారు, వాళ్ళు ఏం చేసినా దానికి రీజన్ ఉంటుంది, కథ ఉంటుంది, కార్ఖాన ఉంటుంది, వంకాయ పులుసు ఉంటుంది. ఏమి చెప్పినాం అనుకో మనం కంటెస్టెంట్ అవుతాం, మనకేమో రావు, ఉన్నది ఉన్నట్టుగానే వస్తుంది, మన నోరు అసలు ఉంటుంది. ఇంటి పేరు నిజాయితీ అని పెట్టుకోవాలి మనం, దానివల్ల ఇదే పెద్ద దెబ్బ. ఏమొస్తుంది ఏం రాదబ్బా, లౌక్యం తెలవాలి, లౌక్యం రాదు నాకు అంతే. నేను గింతే. ఆ లౌక్యమే తెలుసుంటే ఈ పాటికి జబర్దస్త్లో పెద్ద టీం లీడర్ అయ్యేటోని, పెద్ద కమెడియన్ తిరిగాడు. ఆ లౌక్యం లేక ఉన్నట్టు ముఖం మీద మాట్లాడడం వల్ల ఇక్కడ ఉన్నాం మనం. ఓకే కెమెరా ఓకే. ఆ తర్వాత కావాలని గొడవలు సృష్టిస్తారండి. సీతాఫలకాయ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడే మధ్యలో ఆపేసిండు నాగార్జున సార్, నాకు వరస్ట్ అనిపించింది. అండ్ రోహిణి
అవినాష్ని రక్షణ కవచంలాగా వాడుకొని ఇక్కడ దాకా వస్తున్నావు, టేస్టీ తేజతో అవినాష్ తోటి తప్ప ఇంకెవరితో ఉండవు అని చెప్పి పృథ్వీ అడిగినట. 1 సెకండ్. పృథ్వీ అడిగిండు, ఎందుకు అడిగినవయ్యా నువ్వు నేను అని అందరితో ఉండడానికి. సరే, రోహిణి ఏమంటుందంటే ఇచ్చి పడేసింది ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే, ఎక్కువ వాళ్ళతోటే ఉంటున్నావు అందుకే నేను అది మాట అన్నాను, అవినాష్ రక్షణ కవచంగా వాడుకుంటావు అంటే ఎక్కడ వాడుకున్నా అని అన్నది. అంటే నామినేషన్స్లో సేవ్ చేసింది కంటే ఒక్కసారి. ఓకే, నెక్స్ట్. రోహిణి మీద అనవసరమైన బ్లేమ్ వేస్తారు జనాలు, కానీ చాలామంది బ్లేమ్ వేస్తారు, కానీ 7 వారాల నుంచి నామినేషన్లోకి రాలేదంటే ఆమె తప్పించుకుందా, ఆమె దాక్కుందా, నామినేషన్ జరిగే రోజు మోషన్స్ పెడుతున్నాయని చెప్పి లోపల పోయి కూర్చున్నదా, నేను మెడికల్ రూమ్లో పోయి దాక్కున్నదా, కన్ఫెషన్ రూమ్లో సోఫా వెనకాల దాక్కున్నదా? నామినేషన్స్ రోజు అందరి ముంగట్టే నిలబడ్డది కదా, ఆమె నామినేట్ చేయకపోతే ఆమె ఏం చెప్తుంది? నన్ను ప్లీజ్ మీకు దండం పెడతాను, నామినేట్ చేయండి అంటదా? కాదు కదా. 8 వారాల నుంచి నామినేషన్ నుంచి తప్పించుకొని వస్తుందండి. ఓకే, ఒక వారం నామినేషన్లోకి వచ్చింది, ఆమె సేవ్ చేసాడు. ఓకే, రైట్. ఇప్పుడు వాళ్ళని సేవ్ చేసుకున్నారు కదా అబ్బా, వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు. ఈ యొక్క అవినాష్ రోహిణిని నామినేట్ చేస్తే రోహిణిని సేవ్ చేసిన టాపిక్ వస్తుంది. అంతకుముందు వేరే వాళ్ళు సేవ్ చేసుకోలేదా? ఇలాంటి పవర్ రాలేదా? పవర్ వచ్చినప్పుడు వీళ్ళు యూజ్ చేసుకోలేదా ఒకరి కోసం ఒకరు? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. గుర్తొచ్చినాయి అన్నీ, ఎవరి కోసం ఎవరిని సేవ్ చేసుకున్నారో. ఇదివరకు చేసుకున్నారు కదా వాళ్ళకు వాళ్ళు. గిదే నిఖిలు గీళ్ళని సేవ్ చేసుకోలేదా నామినేషన్లోకి రాకుండా, ఎలిమినేషన్ కాకుండా? ఈ సపోర్ట్, బ్లైండ్ సపోర్టు. ఇప్పుడు నిఖిల్ వల్ల యష్మి, పృథ్వీ ఎన్నోసార్లు సేవ్ అయిపోయారు. అదంతా సేవింగ్ కదా, బయట తెలుస్తలేదా మనకి? ఎన్నోసార్లు పృథ్వీ యష్మి, నిఖిల్ ఓట్ల వల్ల సేవ్ కాలే. మొన్న యష్మి టాప్ ఓటింగ్ తోటి ముందరికి పోలే. అవన్నీ ఎందుకు జరిగినాయి? నిఖిల్ ఓట్లతోటి కదా. బయట జరుగుతుంది గ్రూప్ గేమ్ కదా. నెక్స్ట్, అవినాష్ రక్షణ కవచం అన్నావు కదా, ఇది నామినేషన్లో ఒకసారి చేసిండు. ఇంకో పాయింట్ ఏంది, నేను వాళ్ళిద్దరితోనే ఉంటున్నా, మిగతా వాళ్ళతో ఉండట్లేదు అంటున్నావు కదా. అవును, ఎక్కువ వాళ్ళతోటే ఉంటున్నావు అని అన్నాడు పృథ్వీ. అంటే మరి మీరు మాతో ఉండట్లేదు కదా, మేమేం చేయాలి మరి? మాతో మీరు ఉండట్లేదు, అందుకే నేను వాళ్ళతోటే ఉంటున్నా, నాతో ఎవరు ఉంటున్నారో వాళ్ళతో ఉంటున్నా అని అన్నది. అంటే నేను అన్నది ఏంటంటే, నేను ఇంకో పాయింట్ కూడా రాసిన అని చెప్పి పృథ్వీ అంటాడు. ఏం రాసినావు అంటే, ఈ మధ్య ప్రేరణతోటి కూడా ఉంటుంది అని రాసినాడు. ప్రేరణ అంటుంది. ఓకే, అయితే ఓవరాల్గా ఏంటంటే, ఇప్పుడు పృథ్వీ ఎవరితో ఉంటాడు నేను అడుగుతా. ఆయన అడిగింది మంచిగా ఉంది, వెరీ నైస్, గుడ్ క్వశ్చన్. పృథ్వీ ఎవరితో ఉంటాడు? పృథ్వీ ఎవరితోటైనా మాట్లాడతాడు ఆ హౌస్లో? అస్సలు మాట్లాడు, ఎవరితోటి మాట్లాడు. ఎంత లిమిటెడ్గా ఉంటాడంటే ఓన్లీ విష్ణుప్రియతోటి, ఓన్లీ నిఖిల్ తోటి, ఓన్లీ యష్మితోటి, వీళ్ళ ముగ్గురితో తప్ప ఇంకెవరితోటి ఉండడు. విష్ణుతోటి కూడా ఉండడు, విష్ణు ఈయనతోటి ఉంటుంది. ఆయన ఓన్లీ నిఖిల్ తోటి, యష్మితోటి మాట్లాడతాడు, మిగతా వాళ్ళతో మాట్లాడను కూడా మాట్లాడాడు. అదే అతని నేచర్. అంటే ఎవరిది వాళ్ళ నేచర్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు రిజర్వ్ బ్యాంకు, మరి అక్కడ కూడా జోవియలు ఫన్, మరి నీతో చేయగలుగుతామా? జోకులు వేయగలుగుతామా? వేయలేం కదా. ఎంటర్టైనింగ్ ఉండలేవు కదా. ఏ గూటి పక్షి ఆ గూటిలో ఉంటుంది అంతే. కే గూటి పక్షి కే గూటిలో ఉంటుంది, కామెడీ గూటి పక్షి కామెడీ గూటిలో ఉంటుంది, అంతే కదా. నెక్స్ట్, విష్ణుప్రియ వచ్చింది. ఎవరి కోసం ఇంకొకటి ఉంది ఆ క్వశ్చన్ రోహిణికి. ఒక విషయమే మళ్ళీ చెప్తాను, టేస్ట్ రాసినట్టు. ఏంది అని అంటే, అందరి దగ్గర ఎవరి దగ్గర అయినా ఒక విషయం ఉంటే మళ్ళీ అదే కంటిన్యూగా చెప్తామని చెప్పిండు, అయిపోయింది సిల్లీ. నెక్స్ట్, విష్ణుప్రియ అంటే వాళ్ళ టీం మధ్యలో గొడవ పెట్టడానికి వచ్చిన ప్రయత్నం బిగ్ బాస్ టీం, వెరీ నైస్. నెక్స్ట్, విష్ణుప్రియ ఎవరి కోసం ఆడుతున్నావో తెలియదు, నామినేషన్లో క్లారిటీ లేదు, ఆట పట్ల ఆసక్తి లేదు, డిస్కరేజింగ్ పర్సన్. ఇది మాత్రం 200% వాస్తవం. ఆ టేస్ట్ తేజ్ కూడా అంటాడు, అన్ని నిజాలే రాసిరు కదా అంటాడు పక్క నుంచి. డిస్కరేజింగ్ అని చెప్పి మళ్ళీ క్రింజ్ స్టార్ట్ చేయగానే ఎవరు అంటే అవినాష్ అని చెప్తే, అవినాష్ ఏంది అంటే, సార్ నేనా సార్ రాసింది? ఓకే సార్, నేనే సార్. అయితే ఏంటంటే సార్, ఫన్ టాస్క్లో ఉన్నప్పుడు ఏంది తలకాయ వస్తుంది నాకు, తలనొప్పి ఏంది, ఆపండి ఇట్లాంటివన్నీ అంటావు కదా నువ్వు, ఆపండిరా బాబు అని అంటావు కదా, అవి నాకు నచ్చలేదు, చాలా డిస్కరేజింగ్ అనిపించింది. మొన్న అంటే ఇది ఒక్కసారి కాదు, 2-3 సార్లు ఇట్నే చేసినావు, 2-3 టైమ్స్ నాకు అట్నే అనిపించింది, కరెక్ట్గా అనిపించలేదు, మంచిగా అనిపించలేదు, చేసే వాళ్ళకి డిమోటివేటింగ్ అనిపిస్తుంది కదా. మొన్న నువ్వు చేసినావు కదా, నీకు వచ్చినప్పుడు నీకు అర్థమైంది కదా సినిమా ఎట్లుంటుందో. కామెడీ చేసి లేదా ఏదైనా చేసి ఎంటర్టైన్ చేసి టైం తీసుకురావాలి అన్నప్పుడు అంత ఈజీ ఏం కాదని మొన్న అర్థమైంది కానీ అంటే, సార్ అది నా జోనర్ కాదు సార్,
అసలు నా జోనర్ కాదు సార్ అని. ఈమె జోనరే ఫన్ జోనర్ కదా, అంటే కామెడీ, యాంకరింగ్, ఎంటర్టైన్మెంట్ కదా. యాంకరింగ్ అంటే అన్నీ వస్తాయి. యాంకరింగ్ అంటే సర్వం రావాలి, కామెడీ చేయాలి. సుమా గారు కామెడీ చేయరా? రవణ కామెడీ చేయడా? ప్రదీప్ గారు కామెడీ చేయరా? చెప్పు ఒక మాట. నా జోనర్ కాదంటది. సుడిగాలి సుధీర్ అన్న కమెడియన్ కాదా? యాంకర్ కాదా? ఈమె ఎట్లొచ్చింది తెలుసా? ఈమె కామెడీకి సంబంధించిన క్లిప్స్ చేసే వచ్చింది ఫస్ట్ యూట్యూబ్లో ఉండేవి చూడుర్రి. యూట్యూబ్లో ఏమంటే అప్పుడు జబర్దస్త్ టైంలో బాగా ఫేమస్ యూట్యూబ్లో తెలుగు T1 వాళ్ళవి ఫన్ ఏదో ఉంటుంది, ఫన్ అని సంథింగ్ వస్తుంది, ఫన్ పటాక్ అని సంథింగ్ వస్తుంది. టిమ్ అని చెప్పి నెత్తి మీద ఇట్లా ఈగల్ని పిట్టలు తిరిగినట్టుగా వచ్చేది. గవ్వి చేసే వచ్చింది ఈమె. ఫస్ట్ గవ్విట్లకి వెళ్ళి బయటకు వచ్చింది, అక్కడనే లైమ్ లైట్లోకి వచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఈటీవీ మళ్ళీ షోస్కి వచ్చింది. అక్కడి నుంచి వెళ్ళి పోరాకి యాంకర్కి వచ్చింది. అట్నే వచ్చింది ఆమె. వచ్చింది ఫన్ దానిలోకి వెళ్ళి. నా జోనర్ కాదు సార్ ఫన్ చేయడం అంటది. అంటే ఏంది ఈమె జోనరు? నాగార్జున గారు అది అడిగి ఏందమ్మా నీ జోనర్ అంటే, సార్ కళ. సార్ నేను కళ నా జోనర్ సార్ అంటే, కళ ఏందమ్మా కళ అంటే, సార్ అంటే కామెడీ చేయాలంటే దానికి సెటప్ అది ఉండాలి, సెటప్ ఉండాలి, సిచ్యువేషన్ ఉండాలి, చెప్పే డైలాగ్ ఉండాలి, అన్నీ ఏదో చెప్పిందబ్బా. ఏమి రాదు నాకు, నేను జెన్యున్ ప్యూర్ సోల్ అన్నట్టు అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రతిదానికి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తుంది సార్, అది మానేయాలి. ఇంకోటి గెలిపించింది మేమైతే, కష్టపడి గెలిపించింది మేమైతే యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తుంది అని చెప్పి అడిగిందట నబీల్. ఆ క్వశ్చన్ ఒకటి పెట్టారు. రైట్. ఆ తర్వాత పృథ్వీ, నువ్వొక్కడివి బలవంతుడివి అనేది ఫస్ట్ క్వశ్చన్. నువ్వొక్కడివే బలవంతుడు అనేది అనుకోకు, ఎవరికి ఉండే టాలెంట్ ఆడికి ఉంటుంది, ఎవరిని తక్కువ అంచనా చూడకు, ఎప్పుడు ఎవరు ఎలా ఎదుగుతారో ఎవరికి తెలీదు అని రోహిణి రాసింది. కరెక్ట్గా రాసింది, అద్భుతంగా రాసింది. అండ్ దానికి ఆల్రెడీ నిన్న మొన్న మొత్తం సఫర్ అయ్యి ఉండొచ్చు, 2 రోజుల నుంచి వెళ్ళి ఆ ఈగో హట్ అయిపోయి ఉండొచ్చు. అరే ఆమె మీద ఓడిపోయినా, నేను 0 అంటే ఆమె మీద ఓడిపోయినాని. కానీ ఆ మొహంలో అది మాత్రం ఇంకా అది పోలే, ఇంకా ఆ తొక్కలే గెలిచింది అన్న సెన్స్లోనే ఉన్నాడు మనిషి కదా. చూడంగానే అట్లా అనిపించింది. రోహిణి సార్ అని చెప్పి పొడి చేసింది, అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ది, గొడవ నీది కాకపోయినా గొడవకు పోతావు, నీ పేరు ఎత్తకపోయినా అందులోకి దూరుతావు అనేది గౌతమ్ కృష్ణ. అయిపోయింది. గౌతమ్ కృష్ణ మనకు తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ నిన్న ఎగ్జాంపుల్ చెప్పిండు, చాలా క్లారిటీగా ఎగ్జాంపుల్ చెప్పిండు. ఏమన్నాడు? నేను విష్ణుప్రియ నన్ను నామినేట్ చేస్తుంటే, నన్ను నామినేట్ చేస్తున్నావు, అంతకంటే పెద్ద తప్పులు చేసిన వాళ్ళు నీ చుట్టే ఉన్నారు, నీకు తెలియదా అని అంటే, నేను ఏ పేరు ఎత్తకముందు ఆయన ఉరికొచ్చింది సార్. లైక్ దట్. ఆయన పేరు ఎత్తకపోయినా గొడవ అయినది కాకపోయినా మధ్యలో దూరుతాడు. ఇప్పుడు నబీల్కి గౌతమ్ కృష్ణకి మాటలు జరుగుతున్న టైంలో టక్కన పృథ్వీ వచ్చినా లొల్లికి వచ్చినా లేదా? ఇవన్నీ ముద్దుగా అనిపిస్తున్నాయి కావచ్చు కదా జనాలకి, కొంతమందికి. అవన్నీ ముద్దుగా లేవు అబ్బా, చాలా రూడ్గా ఉన్నాయి, రోతగా ఉన్నాయి, అరగెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ టేస్ట్ తేజ, టేస్ట్ తేజ కాదు, నెక్స్ట్ నబీల్ ప్రేరణ. ఆటలో అయినా మాటలో అయినా కొంచెం తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి అని చెప్పి ఒక డైలాగ్ అయితే నబీల్ చెప్పిండట ప్రేరణ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మెగా చీఫ్లో డిక్టేటర్షిప్ చూపించినట్టు కనిపించిందని అవినాష్ అడిగిన క్వశ్చన్ ఒకటి చూపించారు. అరిస్తే తీసుకోరని నేను ఆ రోజు చెప్పినా కానీ నువ్వు అరిసినావు, అది అవినాష్ చెప్పిన. అయిపోయింది. ఆ తర్వాత అవినాష్ నిజస్వరూపం చూపించాలి, కామెడీ వెనుకున్నది దాగి ఉన్నది బయటకు రావాలి అని అంటే, నేను ఇదే నిజస్వరూపం అంటే ఎవరు రాశారంటే యష్మి కాదు ప్రేరణ అని చెప్పి మళ్ళీ చెప్పిండు. అయితే ప్రేరణ ఎందుకు రాసిన అంటే అన్నీ చూపించాలి ఎమోషన్స్. ఇక్కడ ప్రేరణ రాసింది వేరు, ఇక్కడ వీళ్ళు అడిగింది వేరు. ప్రేరణ ఏమన్నది, నీ లైఫ్లో కొన్ని ఉన్నాయి కదా, అట్లాంటివన్నీ చెప్పాలి కదా, నీ స్టోరీ చెప్పాలి, నీ అన్నీ చూపించాలి, నీ ఎమోషన్ని బయట పెట్టాలి, ఓన్లీ కామెడీ కాదు కదా అన్నది. అంటే అవినాశ్ స్టోరీ చెప్పాలి, ఎందుకు చెప్పాలి, బిగ్ బాస్ అడిగితే చెప్తా అంటాడు. ఈయనకు అర్థం కాలే. స్టోరీ అంటే ఇప్పుడు ఆయన లైఫ్లో జరిగిన కొన్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్, అంటే వాళ్ళ మిస్సెస్ బేబీ పుట్టి చనిపోయింది కదా, అలాంటివి, మిస్క్యారేజ్ అయింది చూడురి, అట్లాంటివి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్, అట్లాంటి స్టోరీ చెప్తే నీ గురించి ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. ప్రేరణ మంచిగా చెప్పింది. రెండోది, ఏం ఫర్ ద ట్రోఫీ ఇక స్టాప్ లౌడ్ నాయిసెస్ అని చెప్పి యష్మి చెప్పిందట. లౌడ్ నాయిసెస్ అంటే ఆమె దృష్టిలో వేరు. ఆమె రాసింది ఏంటంటే, నిద్రపోయినప్పుడు గురికవుతుంది, అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అంటే, ఎవరి నుంచి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆ ప్రాబ్లం రాసినట్టుంది, లౌడ్ నాయిసెస్ వస్తాయి అన్న సెన్స్లో రాసినట్టుంది. వచ్చిన దానికి ఈయన ఏమన్నాడు, సార్ అంటే నేను చెప్పింది నైట్లో వచ్చే లౌడ్ నాయిసెస్ గురించి అని చెప్పి యష్మి అనగానే, సార్ అది గ్యాస్ ప్రాబ్లం సార్,
అట్లా వస్తూ ఉంటాయి. ఏం చేస్తాం సార్, ఇది దయచేసి టెలికాస్ట్ చేయకండి సార్, బాగుండదు ఇట్లాంటివన్నీ అంటాను. అవి కామెడీ చేసుకుంటా. నేను చెప్పింది ఆ సౌండ్స్ గురించి కాదు, అయ్యో నువ్వే చెప్పుకున్నావు హోహో అని చెప్పి యష్మి నవ్వింది. వాళ్ళు ఏదో రాస్తే వీళ్ళు ఏదో దిద్దితే అక్కడ ఏదో క్వశ్చన్ ఫ్రేమ్ అయితే ఏందేందో జరుగుతుంది అయ్యా. నెక్స్ట్ నబిల్ వచ్చి వైల్డ్ కార్డ్స్ వచ్చేసరికి వచ్చేదాకా బాగున్నావు, ఆ తర్వాత అందరితో కలిసి మంచిగా ఉండాలనే ప్రయత్నంలో నీలోని ఫైర్ కోల్పోయాను. ఇది వాస్తవం, ఇది నిజం, ఇది ట్రూత్. ఇది అర్థం చేసుకోకుండా ఎవరు రాశారు అంటే ప్రేరణ రాసింది కావచ్చు సార్ అని చెప్పి అన్నారు. ఆయన ప్రేరణ రైట్ అని చెప్పి నాగార్జున గారు చెప్పారు. ఇది కొంచెం గమనిస్తే నబిల్ ఇది మార్చుకుంటే అద్భుతంగా ఉంటుంది. ప్రేరణ కాదు సారీ పృథ్వీ రాసిండు. 2 పాయింట్, ఒక వారం ఒకలాగా ప్రవర్తిస్తావు, నిన్ను ప్రశ్నించిన వారిని మాత్రం టార్గెట్ చేస్తావు, తప్పున్నా వాళ్ళని పట్టించుకోకుండా నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద మాత్రం పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తావు. గౌతమ్ కృష్ణ రైట్ అని చెప్పారు. ఎస్, నిజంగా మంచి చెప్పినా మనోడు పట్టించుకోడు, అసలు నిజం చెప్తున్నా. ఒక్కో వారం ఒకలాగా ప్రవర్తిస్తాడంటే యాక్చువల్లీ ఫైర్ అనేది అప్పట్లో భలే ఉండేది. నబిల్ అంటే విన్నర్ కంటెస్టెంట్ అనుకున్నాం, ఆ తర్వాత అంతా సప్పబడిపోయింది. మంచి క్వశ్చన్స్, మంచి పాయింట్స్ ఇవి. అండ్ నెక్స్ట్ నిఖిల్. ఇక చూడు, నిఖిల్కి మనసులోని మాట అసలైంది చెప్పకుండా దాచిపెట్టడం వల్ల నా గేమ్కి ఎఫెక్ట్ అయ్యేలాగా అయింది. నీలో ఫైటర్ కన్నా సేఫ్ గేమర్ ఎక్కువ కనబడుతున్నాడు అంటే ఇది ఎవరు అడుగుతారమ్మా? మనసులోని మాట నాకు కరెక్ట్గా చెప్పకపోవడం వల్ల నా గేమ్కి ఎఫెక్ట్ అయిందని ఇది ఎవరు అడుగుతారు? నిఖిల్ ఇంకెవరన్నా అడుగుతారా? ఐ థింక్ యష్మి సార్ అట. ఐ థింక్ యూ థింక్ బూతింగ్ ఏమి లేదు ముచ్చట. డైరెక్ట్ యష్మి అడిగే క్వశ్చన్ ఇంకెవరన్నా అడుగుతారా చెప్పు? ఎవరు అడుగుతారు? ప్రేరణ అడుగుతుందా? ఇంకెవరన్నా అడుగుతారా? మనసులో మాట దాచడం వల్ల నాకు ఇంత ఇబ్బంది అయింది అని ఎవరంటారు? ఆ ఇష్యూ జరిగిందే యష్మితోటి కదా. మళ్ళీ దీనికి నాగార్జున గారు చూసేవా వాళ్ళంతా కరెక్ట్గా చెప్పారు, ఇప్పుడు ఏమంటావు, గ్రూప్ గేమ్ అంటావు ఆట. 2, అందరినీ సంతోషంగా ఉంచాలని చెప్పి ప్రయత్నం చేస్తావు, దానివల్ల ఏమైందంటే నీ గేమ్ ప్లాన్ తెలవట్లేదు, ఏం చెప్పినా నమ్మలేకపోతున్నావు అని ప్రేరణ రాసిందట. ఏందో అయిపోయింది. నెక్స్ట్ ఇక నాగార్జున గారు విష్ణుప్రియ 50%, పృథ్వీ 50%, నిఖిల్ 50%, నబీల్ ఒకడు 100%. ఇంత కరెక్ట్గా గెస్ చేశారు అవతల గురించి. గేమ్ అంతా బాగా స్టడీ చేస్తున్నారు, వెరీ నైస్. దీని మీద నీ ఒపీనియన్ ఏంటి గౌతమ్? అంటే దీన్ని కూడా గ్రూప్ అంటావేమో అని అట. మారరయ్యా వీళ్ళు, మారరు. ఆ తర్వాత కార్ టాస్క్ పెట్టిర్రు, ఓడిచింది. ఆ తర్వాత పృథ్వీ యష్మి వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే ప్రేరణ సేఫ్ అయినప్పుడు ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. అమ్మో నేను సేఫ్ అయినాను, ఎందుకమ్మా నువ్వు నమ్మకం లేకుండా అంటే లేదు సార్ అని చెప్పి అన్నది. ప్రేరణ బాగా డల్ అయిపోయిందిలే ఈ విషయంలో. అండ్ ప్రేరణ ఈ వారం అంతా శారీస్ కడతాను, గమనించారా? వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా యష్మి పృథ్వీ వీళ్ళిద్దరు డేంజర్ జోన్ డోర్ దగ్గర నిలబడు, ఎవరిది ఎవిక్షన్ వస్తే వాళ్ళు అవుట్ అని చెప్తే ఆయన యష్మిది ఎవిక్షన్ వచ్చే బయటకు వచ్చే యష్మి వెళ్ళిపోయేటప్పుడు కూడా పెద్దగా ఎవరు ఏడవలేదు అబ్బా, ఒక్క ప్రేరణ ఏడ్చింది, మిగతా వాళ్ళంతా పెద్దగా ఎమోషనల్ ఏం అవ్వలేదు. నిఖిల్ అయితే ఎప్పుడైనా అంతే, ఎవరైనా వెళ్ళిపోగానే కథం ఫేస్ డల్గా పెట్టినట్టు కూర్చుంటాడు, అంతే, అంత మించి ఏముండదు. అయినా వాళ్ళు అంతా మర్చిపోతారు అబ్బా, పెద్ద లైట్ పెద్ద ముచ్చటే ఉండదు చూడు నాకు తెలిసి. కానీ ఆ తర్వాత పృథ్వీ కంగ్రాచులేషన్ చెప్పారు, యష్మి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు ఇట్లా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళింది, అది ఒకటి బాగున్నది. యష్మి కొంచెం ఏడ్చింది, బయటకు వచ్చేసింది. ఆ తర్వాత నాగార్జున సార్ స్టేజ్ మీదకి పిలిపించి జర్నీ వీడియో చూపించారు. మా పప్ప చెప్పిన ఇది ఫాలో అవ్వాలనుకున్నాను సార్, ఫాలో అయ్యాను సార్ 100%, మా పప్ప కోసం మారాను సార్ నేనని చెప్పింది. అప్పటిదాకా ఎరిపప్పల్ని చేసింది జనాల్ని, లవ్ ట్రాక్ అది ఇది అని చెప్పి ఏదేదో చెప్పింది. కట్ చేస్తే పప్ప కోసం మారినా అని చెప్తాను. పప్ప కోసం మారినా, నచ్చింది చేసిన, అండ్ హౌస్లో నాకు నచ్చింది చేసిన అన్నది ఓకే. ఇక అక్కడ వచ్చేసి జర్నీ వీడియో చూపించారు. జర్నీ వీడియోలో అన్ని లవ్ ట్రాక్లు ఏదేదో లట్టు పొట్టు 3 గేమ్స్ ఆడినట్టు చూపించారు. కరెక్ట్, 3 గేమ్స్ బాగా ఆడింది. ప్రభావత్ గేమ్ ఒకటి, పజిల్ గేమ్ ఒకటి, అండ్ నాగమణికంట తోటి ఈ సీసా అనే గేమ్ ఉంది కదా, అందులో కూడా బాగా ఆడింది. మిగతా గేమ్స్ అన్నీ కూడా కొంచెం అటుగా ఆడింది. ఆ 3 గేమ్స్ మాత్రం బాగా ఆడింది. గెలుపు ముఖ్యం కాదు, గెలుపు ఆడే తీరు ముఖ్యం అనే పాయింట్ మళ్ళీ చూపించారు. అబద్ధాలు చెప్పే పాయింట్, ఫ్లిప్పులు కొట్టే పాయింట్, ఇట్లాంటివన్నీ చూపించారు. అంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోయినావు తెలియాలి కాబట్టి అట్లాంటి చూపిస్తారు. అయిపోయింది. ఆ తర్వాత నీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే నీకు ఫ్రెండ్స్ ఎవరు, ఎనిమిస్ ఎవరు చెప్పానంటే యాజ్ యూజువల్గా ప్రేరణ, నిఖిల్, పృథ్వీ వీళ్ళ ముగ్గురిని ఫ్రెండ్స్ అనేది, విష్ణుప్రియ ఫ్రెండ్ అనేది నబిల్ వేయండి, గాలికి వేయండి. నబిల్కి ఇవన్నీ అర్థం కాదు. ఎనిమిస్ ఎవరంటే గౌతమ్ కృష్ణ, అవినాష్, రోహిణి అని చెప్పింది. ప్రేరణ ఎందుకు అంటే సూపర్ 100% ఎఫర్ట్ పెడుతున్నావు, లేడీ విన్నర్ అవ్వాలి, నువ్వు కోపం తగ్గించుకుంటే లేడీ విన్నర్ అవుతావు ఒకటి. నిఖిల్ నా బడ్డీ నన్ను ఇరిటేట్ చేస్తుంటాడు, నన్ను సతాయిస్తుంటాడు, కానీ వన్ ఆఫ్ ద మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది. బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్ అన్నది బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ పృథ్వీ
బెడ్ పక్కనే ఉంటాడు సార్, చాలా షేర్ చేసుకుని అసలు మస్తు నవ్వుకుంటాం సార్ మేము ఇద్దరు. వాళ్ళిద్దరే నవ్వుకుంటారు, ఇంకెవరు నవ్వాలి తెలుసా? వీళ్ళు ముగ్గురే నవ్వుకుంటూ వీళ్ళు ముగ్గురే జోకులు వేసుకుంటారు. వీళ్ళు దానిలో వీళ్ళు అంటే వాళ్ళు ఒక గూటి పక్షులు, ఒక ఊరి పక్షులు ఒక చోట చేరినాయి అబ్బా. నెక్స్ట్ విష్ణుప్రియ అని బటర్ఫ్లై స్వీట్ అని చెప్పింది. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ నువ్వు ఇండివిజువల్ అని చెప్పి ఎవరితో కలుస్తలేవు, అందరితో కలిస్తే బాగుంటుంది అని చెప్పింది. అబ్బా అసలు వీళ్ళు వాళ్ళతో కలుస్తారు, కలవరు కదా, ఎవరి వాళ్ళు ఉన్నారు అంతే సందులో. నెక్స్ట్ అవినాష్ ఎనిమి కాదు కానీ ఎప్పుడు నవ్విస్తావు కానీ ఇంకొంచెం ఇండివిజువాలిటీ చూపించు. రోహిణి ఇండివిజువాలిటీ చూపించు, సంతోషం, అయిపోయింది. నెక్స్ట్ బిగ్ బాంబ్ ఎవరి మీద వేస్తావు, ఒకరిని నామినేట్ చేయాలి అని అంటే నిఖిల్ ఉన్నాడు, గౌతమ్ ఉన్నాడు, ఎవరిని చేస్తారు అబ్బా చెప్పు? సొల్లు కాకపోతే ఇది అసలు ఆ బిగ్ బాంబ్ కాన్సెప్టే బిస్కెట్ కాన్సెప్ట్. యష్మి ఎలిమినేట్ అయినప్పుడు బిగ్ బాంబ్ అనేది నిఖిల్ గౌతమ్ కృష్ణ ఉన్నప్పుడు ఇది పెద్ద సమస్య కాదు. బిగ్ బాంబు కింద ఏదైనా పనిష్మెంటు ఇట్లాంటి దాన్ని ఇచ్చినా ఫన్నీగా నన్ను వెళ్ళిపోతుంది. నామినేషన్ అంటే గౌతమ్ కృష్ణ నామినేట్ చేస్తా అని చెప్పి ఆమె అన్నది, ఎందుకంటే పోయిన వీక్ నిఖిల్ అయింది కాబట్టి ఈ వీక్ నువ్వుగా అని చెప్పింది. రెండో పాయింట్ ఇక్కడ నాగార్జున గారు తెలివిగా, అంటే బిగ్ బాస్ టీం తెలివిగా మేమేం చెప్తున్నామంటే ఒకటే ఓటు ఇది, రెండో ఓటు ఇంకెవరైనా వేయచ్చు అంటే కొంచెం కాన్ఫ్లిక్ట్ అయితే కొంచెం గొడవ అవుతుంది. గౌతమ్ కృష్ణ మీద అందరూ నామినేట్ చేయడానికి రెడీగా ఉంటారు కాబట్టి కనీసం గౌతమ్ కృష్ణ కూడా ఆప్షన్ లేకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి గౌతమ్ కృష్ణని పెట్టారు. గౌతమ్ కృష్ణ గట్టి ఓట్లు పడతాయి రేపు అది. ఎందుకంటే నిఖిల్ గౌతమ్ కృష్ణకి ఆప్షను, ప్రేరణకి గౌతమ్ కృష్ణ ఆప్షను, పృథ్వీకి గౌతమ్ కృష్ణ ఆప్షను, ఇంకెవరు చాలామందికి, వీళ్ళ ముగ్గురికి అయితే మెయిన్ పృథ్వీకి, నిఖిల్కి, ప్రేరణకి, వీళ్ళ ముగ్గురికి గౌతమ్ కృష్ణ ఒక ఆప్షన్. నవీల్కి కూడా ఆప్షన్, నవీల్ ఉన్నాడు, విష్ణుప్రియకి కూడా ఆప్షన్. సో వీళ్ళందరికీ ఆప్షన్స్. రోహిణి లేకపోతే విష్ణుప్రియ ఎవరికి వేయాలి? ప్రేరణకి ఇస్తా. ఏమో ప్రేరణకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి విష్ణుప్రియ, రెండోది నిఖిల్ అండి గౌతమ్ కదా. సో చూద్దాం ఏం జరుగుతుందో రేపు. ఏం లేదబ్బా, అయిపోయింది, ఇంట్రెస్ట్ పీకింది, మొత్తంగా ఇరిటేషన్ వచ్చింది. గ్రూప్ గేమ్ ఆడుకోవచ్చు అని చెప్పిన తర్వాత ఇంకేం పోవచ్చు, ఎందుకు ఇక బిగ్ బాస్ మన్ను బొక్కనా? గ్రూప్ గేమ్ ఆడుకోవచ్చు, గ్రూప్ గేమ్ ఆడడంలో తప్పే ఉంది, వాళ్ళు తప్పే ఉంది ఆడతారు వాళ్ళ ఇష్టం, తప్పే ఉంది నాకు ఇంకెందుకు? అసలు హోస్టింగ్ చేయడానికి వచ్చినట్ట, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చినట్ట. ఇవన్నీ పక్కన పెడితే ఇదంతా కాదబ్బా, మంచి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర స్వాతి పికిల్స్లో. దయచేసి ఆర్డర్ చేసుకొని, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఆర్డర్ చేస్తే మీరే మళ్ళీ ఆర్డర్ చేస్తారు, అంత బాగుంటాయి, అంత రుచికరంగా ఉంటాయి, అంత టేస్టీగా ఉంటాయి, అంత ఎమ్మి ఫుడ్స్. ఖచ్చితంగా ట్రై చేయరు ఒకసారి. వెజ్ వాళ్ళకి అయితే మష్రూమ్ పికిల్, ఇప్పుడు గోంగూర పికిల్ కూడా ఇంట్రడ్యూస్ చేసినాం. మీకు వాట్సాప్ త్రూ అయితే గోంగూర పికిల్ అంటే వెబ్సైట్లో ఇంకా అప్లోడ్ చేయలేదు. ఇక వెబ్సైట్ గురించి 20 రోజులు అయిపోతే మొత్తం కంప్లీట్గా నేను దాని మీద ఫోకస్ చేస్తాను కాబట్టి అప్పుడు అన్నీ కూడా మంచిగా అది చేస్తా. అండ్ మీరు వీలైతే మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండరు, ఎందుకంటే మన బిజినెస్కి సంబంధించినంతా అక్కడనే పోస్ట్ చేయబోతున్నా. అండ్ రెండో పాయింట్ ఏంటంటే మన స్వాతి పికిల్స్ అని ఒక పేజ్ ఉంది మనకి ఇన్స్టాగ్రామ్లో, అది ఫాలో కొట్టుర్రి. అది కొడితే ఏంటంటే మనకి అందులో ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ స్వాతి పికిల్స్కి సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అది కూడా ఫాలో కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోరి. అక్కడ కూడా మనం రెగ్యులర్ వీడియోస్ ఉండబోతున్నాయి. సో అది మ్యాటర్, ఎందుకంటే మన ఈ బిగ్ బాస్ ఛానల్లో కంటిన్యూ చేయను, కొన్ని రోజులు కంటిన్యూ చేసి దానిలో కంప్లీట్గా మార్చబోతున్నా. ఇవి మన పికిల్స్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు, వీడియోస్, రెగ్యులర్గా మన బిజినెస్ అప్డేట్లు, మన డైలీ లైఫ్ అప్డేట్స్, వ్లాగ్స్, ఇట్లాంటివన్నీ కూడా స్వాతి పికిల్స్ అనే దానిలో వస్తాయి. కాబట్టి దయచేసి మీరు వీలైతే అది సబ్స్క్రైబ్ చేసుకోరి, అది ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసే ప్రయత్నం చేయరు, ఓకేనా? అండ్ మంచి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఒక్కసారి టేస్ట్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటారు. చాలా చాలా జెన్యూన్గా, హెల్తీగా, మన అంటే ప్యూర్ ఇంగ్రీడియంట్స్ తోటి మంచి ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీ సీడ్స్ అయినా ఏదైనా, ఇప్పుడు డ్రై ఫ్రూట్లు అడుగు తీసుకున్న సీడ్స్ అయినా అన్ని ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీతో చేస్తున్నాం. క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతలేం. ప్లీజ్ ఒకసారి టేస్ట్ చేయండి, టేస్ట్ చేస్తే మీరే మళ్ళీ ఆర్డర్ చేస్తారు, ఓకేనా? ఉంటా. గుడ్ నైట్, షబ్బా ఖైర్.